సో హాయ్ అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం ఈ యొక్క ఇండియన్ పాలిటీ సిలబస్లో భాగంగా లోకల్ గవర్నెన్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దాన్నే మనం తెలుగులో స్థానిక స్వపరిపాలనా సంస్థలు అని చెప్తా ఉన్నాం. సో మనకి సిలబస్లో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి సిలబస్లో లాస్ట్ యూనిట్లో 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి చాలా క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేశాడు. కాబట్టి మెన్షన్ చేయకపోయినా సరే 73, 74 రాజ్యాంగ సవరణలు అనేవి ఇండియన్ పాలిటీ సిలబస్ ఏ ఎగ్జామినేషన్లో అయితే ఉందో ఆయా ఎగ్జామినేషన్లో చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. మరి అలాంటి 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు మరి అవి దేనికి సంబంధించినవి? ఆ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటే ఈ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి దేనికి సంబంధించినవండి? స్థానిక స్వపరిపాలనా సంస్థలు, దట్ ఈజ్ నథింగ్ బట్ పంచాయతీరాజ్ సంస్థలు మరియు పట్టణ నగరపాలక సంస్థలు అని చెప్తా ఉన్నాం. పంచాయతీరాజ్ సంస్థలు అంటే ఇంగ్లీష్లో కూడా పంచాయతీరాజ్ సంస్థలు అని చెప్తా ఉంటాం. అదే పట్టణ నగరపాలక సంస్థలు అంటే మున్సిపాలిటీలు అని చెప్తా ఉంటాం. సో వాటికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ చట్టాలు ఏవైతే ఉంటాయో అవే 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు స్థానిక స్వపరిపాలనా సంస్థలు అని చెప్తా ఉన్నాం. మరి వాటికి సంబంధించి గత 2 క్లాసుల్లో మనం మాట్లాడినటువంటి అంశాలు ఏమిటంటే, అసలు ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థల యొక్క చరిత్ర ఏమిటి, భారతదేశంలో వాటి యొక్క పాత్ర ఏమిటి, అది అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రాచీన కాలంలో కావచ్చు, మధ్యయుగంలో కావచ్చు, ఆధునిక యుగంలో కావచ్చు, స్వాతంత్రం సంపాదించిన తర్వాత కావచ్చు, మన భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థలు అనేవి ఏ విధంగా అభివృద్ధి చెందాయి అనేది మనం మాట్లాడుకున్నాం. అందులో భాగంగా 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం స్వాతంత్రం సంపాదించుకున్న తరువాత మనం ప్రత్యేకంగా మన యొక్క భారతదేశంలో వివిధ రకాల ఏమిటి 1951 నుంచి 56 వరకు కూడా మొదటి పంచవర్ష ప్రణాళికను అమలు చేశామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా సామాజిక అభివృద్ధి పథకాన్ని 1952లో అమలు చేశామని, 1953లో ఆ సామాజిక అభివృద్ధి పథకాన్ని విస్తరిస్తూ జాతీయ విస్తరణ సేవా పథకం, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ నెస్ని కూడా ప్రవేశపెట్టామని చెప్పేసి, మరి వీటన్నింటి యొక్క అమలు తీరు ఏ విధంగా ఉందనేది చూడడం కోసము మనకి ప్రత్యేకంగా 1957లో బల్వంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారని, ఆ బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సులను ఆధారంగా చేసుకొని మన యొక్క భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజస్థాన్లో నాగోర్ జిల్లాలో స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేశారని, ఆ తర్వాత రెండవ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్లో మహబూబ్ నగర్ జిల్లాలో షాద్నగర్లో కావచ్చు, ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు, అదేవిధంగా మొట్టమొదటిగా అమలు చేసింది అయితే శంషాబాద్లో కావచ్చు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. మరి ఈ విధంగా బల్వంతరాయ్ మెహతా కమిటీ యొక్క సిఫార్సులను ఆధారంగా చేసుకుని మన యొక్క భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా, ఎంతో గొప్ప లక్ష్యంతో, ఎంతో గొప్ప ఆశయంతో ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవి మనం ఏదైతే ఆశయంతో ఏర్పాటు చేశామో, ఏ ఫలితాన్ని అయితే ఆశించి ఏర్పాటు చేశామో అవి అనుకున్నంత గొప్పగా రాణించలేకపోయాయి. స్థానిక స్వపరిపాలనా సంస్థలు మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ని ఇవ్వలేకపోయాయి. సో కుంటుబడిపోయాయి. అందుకోసం అని చెప్పేసి 1978 వచ్చే సమయానికి ఇంకా స్థానిక స్వపరిపాలనా సంస్థలు అట్టడుగుకు వెళ్ళిపోయాయి. కాబట్టి అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి మరలా అప్పటి ఎవరు జనతా ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పేసి, అశోక్ మెహతా కమిటీ కూడా చేసినటువంటి సిఫార్సుల గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో భాగంగా బల్వంతరాయ్ మెహతా కమిటీ మరియు అశోక్ మెహతా కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించి ఈ 2 కమిటీలు ఇచ్చినటువంటి సిఫార్సులు, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాల గురించి గత క్లాసులో మనం మాట్లాడుకున్నాం. సో ఏ క్లాస్ చెప్పే ముందైనా సరే గత క్లాసులో చెప్పిన ఒక 2 నిమిషాలు నేను రివిజన్ చేస్తాను. కాబట్టి ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది అర్థమైనా అవ్వకపోయినా ఆల్రెడీ గత 2 క్లాసులు ఒక ఆర్డర్ వైజ్ వింటూ వస్తున్నట్లయితే నేను ఎప్పటి వరకు చెప్పినవి మీకు పునశ్చరణ అవుతాయి, రివిజన్ అవుతాయి, చాలా సింపుల్గా అర్థమవుతాయి. గత క్లాసులు వినకుండా ఇప్పుడు వరకు నేను ఈ 1 మినిట్ ఏదైతే చెప్పానో అది మీకు చెప్పినా సరే అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది, మీకు అర్థం కాదు. సో గత క్లాసులో చెప్పినవి ఇప్పటి వరకు చెప్పాం. అంటే ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థల యొక్క అమలు విషయంలో మన యొక్క భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏ కమిటీల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు కూడా. బల్వంతరాయ్ మెహతా కమిటీ చాలా ఇంపార్టెంట్ అండి. బల్వంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఇది 1957లో ఏర్పాటు చేసుకున్నాం. అది ఇచ్చినటువంటి సిఫార్సులను బేస్ చేసుకొని 1959లో మన భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థలకి శ్రీకారం చుట్టామని చెప్తా ఉన్నాం. ఆ తరువాత స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఈ కమిటీ యొక్క సిఫార్సులను బేస్ చేసుకొని ఏర్పాటు చేసినప్పటికీ అవి తరువాత కాలంలో ఫెయిల్ అయ్యాయి. కాబట్టి జనతా ప్రభుత్వ కాలంలో మరలా ఇంకొక కమిటీని ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నాం. అదేమిటంటే అశోక్ మెహతా కమిటీ అని చెప్తా ఉన్నాం. ఇది ఇప్పుడు 1978లో ఏర్పాటు చేశామని చెప్పేసి.
ఈ 2 కమిటీల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ఇంకా ఉన్నాయా? ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలపైన మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఇంకా ఉన్నాయంటే ఇంకా చాలా ఉన్నాయండి. వాటిలో ఇంపార్టెంట్ మనం మాట్లాడుకుందాం. దంతవాలా కమిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం, జీవీకే రావు కమిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం, సిహెచ్ హనుమంతరావు కమిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం, ఎల్ఎం సింఘ్వి కమిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం, లక్ష్మీ మాల్ సింఘ్వి కమిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కమిటీలు, కమిషన్ల పైన 100కి 100% రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో 2 నుంచి 3 ప్రశ్నలు మీరు చూస్తారు 75 మార్కుల్లో. సో కాబట్టి ఆ కమిటీల గురించి మాట్లాడుకున్నట్లయితే అశోక్ మెహతా కమిటీ తర్వాత ఈరోజు క్లాస్లో భాగంగా మనం ప్రారంభించేటటువంటి మొట్టమొదటి కమిటీ ఏమిటయ్యా అంటే దంతవాలా కమిటీ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఏ కమిటీ అండి? దంతవాలా కమిటీ. ఎప్పుడు ఏర్పాటు చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వమే 1970. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్ నథింగ్ బట్ 1978 అంటే మనకి జనతా ప్రభుత్వం అనేది దంతవాలా కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇందిరాగాంధీ 1975 టు 77 వరకు ఎమర్జెన్సీ విధించడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోవడం, జనతా పార్టీ దట్ ఇస్ నథింగ్ బట్ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వము ఆ ఏమిటి అధికారంలోకి వచ్చింది అంటున్నాం. ఆ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం, ఆ జనతా ప్రభుత్వమే 1978లో అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేసింది. అదే ప్రభుత్వం దంతవాలా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సో ఈ కమిటీలన్నీ దేనికి సంబంధించి అంటున్నాం? స్థానిక స్వపరిపాలనా సంస్థలపైన వేసినటువంటి కమిటీలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఇలా దంతవాలా కమిటీ 1978లో స్థానిక స్వపరిపాలనా సంస్థలపైన ఏర్పాటు చేస్తే దంతవాలా కమిటీ చేసినటువంటి సిఫార్సులు ఏమిటి అనేవి మనం మాట్లాడుకున్నట్లయితే దంతవాలా కమిటీ ఏం చెప్పిందంటే ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ నథింగ్ బట్ సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రత్యక్ష పద్ధతిన జరగాలని చెప్పేసి చెప్పిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. సర్పంచ్ ఎన్నికలు అనేవి ఎలా జరగాలని చెప్పింది? ప్రత్యక్ష పద్ధతులు, అంటే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని చెప్పేసి చెప్పింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకో, ప్రస్తుతం అయితే సర్పంచ్ ఎలక్షన్లు అనేవి అంటే మన గ్రామంలో చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ గత క్లాస్లో కూడా చెప్పాను. గ్రామ వార్డు సభ్యుల మెంబర్స్ కావచ్చు, గ్రామ సర్పంచ్ను కావచ్చు, ప్రస్తుతం మనం ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నుకుంటున్నాం. కానీ ఇక్కడ దంతవాలా కమిటీ సర్పంచ్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని చెప్పేసి ఆనాడు చెప్పిందంటే దాని అర్థం ఏమిటి? 1978 కంటే ముందు సర్పంచ్ ఎన్నికలు అనేవి పరోక్ష పద్ధతిలో జరిగేవి అనే విషయం మీకు అర్థం అవ్వాలి. బేసికల్గా పాయింట్ అర్థం అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ అప్పటికే సర్పంచ్ ఎన్నికలు అనేవి ప్రత్యక్ష పద్ధతిలో జరిగితే దంతవాలా కమిటీ మరలా ప్రత్యేకంగా ఎందుకు సిఫార్సు చేస్తుంది సర్పంచ్ ఎన్నికలు అనేవి ప్రత్యక్ష పద్ధతిని జరగాలని? ఆ సమయానికి అంటే 1978 కంటే ముందు సమయంలో సర్పంచ్ ఎన్నికలు అనేవి బల్వంతరాయ్ మెహతా కమిటీ చెప్పింది కదా పరోక్ష పద్ధతిలో జరగాలని చెప్పేసి. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడాలి, స్వతంత్ర ప్రాతిపదికన ఎన్నుకోబడాలి, పార్టీ గుర్తుపై ఎన్నుకోబడకూడదని చెప్పేసి బల్వంతరాయ్ మెహతా కమిటీ చెప్పిందని చెప్పామా లేదా? సో కాబట్టి 1978 కంటే ముందు ఈవెన్ సర్పంచ్ ఎన్నికలు కూడా మనకి ఏమిటండి బల్వంతరాయ్ మెహతా కమిటీ చెప్పినట్టు పరోక్ష పద్ధతిలోనే జరిగేవి. కాబట్టి దంతవాలా కమిటీ ఏం చెప్పింది? సర్పంచ్ ఎన్నికలు అనేవి పరోక్ష పద్ధతిని జరగకూడదు, ప్రత్యక్ష పద్ధతిని జరగాలని చెప్పేసి సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏమిటంటే దంతవాలా కమిటీ అనుకున్న విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ దంతవాలా కమిటీ చేసినటువంటి ఇంకొక సిఫార్సు ఏమిటి అంటే ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ యొక్క అంటే భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థలను అమలు చేసేటప్పుడు ప్రతి రాష్ట్రము కూడా దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే జిల్లా పరిషత్తుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థల్ని అమలు చేయడంలో భాగంగా అంటే ఈ వికేంద్రీకరణ పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలకే ఎక్కువ అధికారాలు ఇస్తున్నారు, జిల్లాలకే ఎక్కువ నిధులు ఇస్తున్నారు, పరిపాలన మొత్తాన్ని కూడా జిల్లాని బేస్ చేసుకొని చేస్తున్నారు. సో కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎలా చేయాలి? స్థానిక స్వపరిపాలనా సంస్థలు 100కి 100% అభివృద్ధి చెందాలి అంటే ఈ పరిపాలన వికేంద్రీకరణ జరగాలంటే ఆ వికేంద్రీకరణ ఎక్కడి నుంచి జరగాలి? బ్లాక్ వ్యవస్థ నుంచి జరగాలి. అంటే దీన్నే మనము బ్లాక్ వ్యవస్థనే బ్లాక్ మండలి అని చెప్పేసి చెప్తా ఉంటాం, లేదా దీన్నే మనకు అర్థమయ్యే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో పిలిచేటటువంటి పేరు ఏమిటంటే మండల పరిషత్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి మండల పరిషత్తుకి ఎక్కువ అధికారాలు కల్పించాలి. సో కాబట్టి స్థానిక స్వపరిపాలనా సంస్థలను అమలు చేయడంలో భాగంగా అధికారాలను ఎక్కువగా ఎవరికి కల్పించాలి, పరిపాలన మొత్తం దేన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేయాలని చెప్పేసి దంతవాలా కమిటీ చెప్పింది అంటే ఏమిటండి? మాధ్యమిక వ్యవస్థ. బ్లాక్ వ్యవస్థ ఇస్ నథింగ్ బట్ మాధ్యమిక వ్యవస్థ. మనం చెప్పాం కదా జిల్లా పరిషత్తు తర్వాత మండల పరిషత్తు, మండల పరిషత్తు
పరిషత్ తర్వాత గ్రామ పరిషత్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో జిల్లా పరిషత్ అంటే టాపు, గ్రామ పరిషత్ అంటే కిందిది, మధ్యలోది మాధ్యమిక వ్యవస్థ అని దేని అంటున్నాము? ఈ బ్లాక్ వ్యవస్థ లేదా బ్లాక్ మండలి లేదా ఈ యొక్క మండల పరిషత్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము మాధ్యమిక వ్యవస్థ అంటున్నాం. సో కాబట్టి దంతవాలా కమిటీ ఏం చెప్పిందంటే స్థానిక స్వపరిపాలనా సంస్థల అధికారాలు మొత్తము కూడా దేని కేంద్రంగా జరగాలని చెప్పింది? అధికారాల మొత్తము కూడా ఎవరికి ఎక్కువ కల్పించాలని చెప్పింది? మాధ్యమిక వ్యవస్థ, మండల పరిషత్కి ఎక్కువ కల్పించాలని చెప్పింది. ఈనాటికి కూడా మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రాజస్థాన్ రాష్ట్రం కావచ్చు, గుజరాత్ రాష్ట్రం కావచ్చు, ఈ రాష్ట్రాల్లో వాళ్ళు కూడా స్థానిక స్వపరిపాలన సంస్థలు అమలు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కువ అధికారాలు ఎవరికి ఇస్తున్నారు అంటే మాధ్యమిక వ్యవస్థ కండి. ఈనాటికి కూడా స్టిల్ నో 2024 కల్లా కూడా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ 3 మాధ్యమిక వ్యవస్థల్లో ప్రధానంగా వాళ్ళు దేనిపై ఎక్కువ కేంద్రీకరణ, అధికారాలు ఎక్కువ దేనికి కల్పిస్తారు, దేనికుండా ఎక్కువ పరిపాలన చేస్తారు, ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారంటే మాధ్యమిక వ్యవస్థ, మండల పరిషత్తులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారండి? స్థానిక స్వపరిపాలన సంస్థలను అమలు చేస్తారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనకి ప్రధానంగా దంతవాలా కమిటీ చేసినటువంటి సిఫార్సులు అండి. సో కాబట్టి సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిన జరగాలి. అదేవిధంగా స్థానిక స్వపరిపాలనా సంస్థలను అమలు చేసే క్రమంలో ఎక్కువ రాష్ట్రాలు అనేవి జిల్లా పరిషత్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి, ఎక్కువ అధికారాలు అనేవి జిల్లా పరిషత్కి ఇస్తున్నాయి. సో అలా కాదు, మండల వ్యవస్థకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మండల పరిషత్ ద్వారా మాధ్యమిక వ్యవస్థ ద్వారా పరిపాలన జరగాలి అని చెప్పినటువంటి కమిటీ ఏమిటంటే దంతవాలా కమిటీ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆఫ్టర్వర్డ్స్ మనం చూడాల్సింది జీవీకే రావ్ కమిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏమిటండి? జీవీకే రావ్ కమిటీ. మరి ఈ జీవీకే రావ్ కమిటీ చెప్పినటువంటి అంశం ఏమిటంటే ఈ యొక్క అంటే మనము జీవీకే రావ్ కమిటీకి దంతవాలా కమిటీకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటంటే దంతవాలా కమిటీ పెద్దపీట దేనికి వేసిందండి? మండల పరిషత్ లేదా మాధ్యమిక వ్యవస్థకి, ఈ బ్లాక్ వ్యవస్థకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. కానీ జీవీకే రావ్ కమిటీ ఏం చెప్పిందో తెలుసా? అసలు ఈ బ్లాక్ వ్యవస్థే ఉండకూడదు, అంటే ఈ మాధ్యమిక వ్యవస్థ అవసరం లేదు, పూర్తిగా ఈ మాధ్యమిక వ్యవస్థను రద్దు చేయండి అని చెప్పిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ మండల పరిషత్తు లేదా మాధ్యమిక వ్యవస్థ విషయంలో మేధావుల మధ్యనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ఈ దంతవాలా కమిటీ మరియు జీవీకే రావ్ కమిటీ. చూడండి, దంతవాలా కమిటీ ఎక్కువ ఇంపార్టెన్స్ మండల పరిషత్తులకు ఇవ్వాలి, బ్లాక్ పరిషత్తుకే ఎక్కువ ఇవ్వాలి, బ్లాక్ వ్యవస్థకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పింది. అంటే మాధ్యమిక వ్యవస్థకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పింది దంతవాలా కమిటీ. జీవీకే రావ్ కమిటీ ఏం చెప్పింది? అసలు బ్లాక్ వ్యవస్థే అవసరం లేదు, అసలు మండల వ్యవస్థ, మాధ్యమిక వ్యవస్థ అవసరం లేదని చెప్పినటువంటి కమిటీ ఏమిటంటే జీవీకే రావ్ కమిటీ. సో కాబట్టి మేధావుల మధ్యనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ మాధ్యమిక వ్యవస్థ విషయంలో అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ జీవీకే రావ్ కమిటీ అనేది బ్లాక్ వ్యవస్థ పూర్తిగా వద్దని చెప్పింది. మరి జీవీకే రావ్ కమిటీ పెద్దపీట దేనికి వేసిందంటే జిల్లా పరిషత్కి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలను అమలు చేయడంలో భాగంగా ఎక్కువ అధికారాలు దేనికి కల్పించబడాలంటే జిల్లా పరిషత్కి. అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో అభివృద్ధి పనులన్నీ కూడా దేని కేంద్రంగా జరగాలి? జిల్లా పరిషత్ కేంద్రంగా జరగాలి. ఆ అభివృద్ధి విషయంలో కీలక పాత్ర పోషించాల్సినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కలెక్టర్ అని చెప్పాడండి. అంటే జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉంటారో అతనే స్థానిక స్వపరిపాలనా సంస్థల అమలు విషయంలో కీలక పాత్ర పోషించాలి. జిల్లా పరిషత్ కేంద్రంగా స్థానిక స్వపరిపాలనా సంస్థల అమలు జరగాలని చెప్పినటువంటి కమిటీ జీవీకే రావ్ కమిటీ. అయితే మరి మండల వ్యవస్థ వద్దని చెప్పింది, పరిపాలన మొత్తం జిల్లా పరిషత్ కేంద్రంగా కలెక్టర్ యొక్క చేతుల మీదుగా జరగాలని చెప్పింది. మరి జిల్లా మొత్తం ఒక కలెక్టర్ పేరు మీదగానే మాధ్యమిక వ్యవస్థ లేకుండా కలెక్టర్ ఒక్కటే నడపలేడు. అంటే తన పైన వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఆ కలెక్టర్ కింద ఇంకా ఎక్స్ట్రా పోస్టులను ఏర్పాటు చేయండి. అవే ఏమిటంటే డిడిఓ అని చెప్తా ఉంటాం, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్తా ఉంటాం. అదేవిధంగా సిఈఓ అని చెప్తా ఉంటాం, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్తా ఉంటాం. సో ఇలా డిడిఓ మరియు సిఈఓ వంటి పోస్టుల్ని ఏర్పాటు చేయండి. అంటే జిల్లా పరిషత్ కేంద్రంగా స్థానిక స్వపరిపాలనా సంస్థలను అమలు చేస్తూ కలెక్టర్కి ఎక్కువ అధికారాలు కల్పిస్తూ వాటిని అమలు చేస్తున్న సమయంలో కలెక్టర్కు గనక పని భారం ఎక్కువైతే, వర్క్ బర్డెన్ ఎక్కువైతే ఎక్స్ట్రాగా డిడిఓ సిఈఓ వంటి పోస్టులను ఏర్పాటు చేయండి అని సూచించిన కమిటీ ఏమిటంటే జీవీకే రావ్ కమిటీ. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ప్రస్తుతం ఈ యొక్క పోస్టులు ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే జిల్లా అభివృద్ధి ఆఫీసరు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈ పోస్టులు అనేవి ప్రస్తుతం ఉన్నాయి. సో కాబట్టి అడుగుతూ ఉంటాడు, ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి డిడిఓ మరియు సిఈఓ ఆఫీసర్ల పోస్టులను
ప్రతిపాదించినటువంటి కమిటీ ఏమిటయ్యా అంటే జీవీకే రావు కమిటీ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. సో కాబట్టి దంతవాలా కమిటీ మాధ్యమిక వ్యవస్థకి పెద్దపీట వేస్తే జీవీకే రావు కమిటీ జిల్లా పరిషత్కి కలెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ విషయాలు మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఆఫ్టర్వర్డ్స్ మనం చూడాల్సింది సిహెచ్ హనుమంతరావు కమిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏమిటండి? సిహెచ్ హనుమంతరావు కమిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. తెలుగులో కూడా రాసుకోండి, సిహెచ్ హనుమంతరావు కమిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఈ సిహెచ్ హనుమంతరావు కమిటీ ఏం చెప్పింది? ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేశారు? ఇయర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. దంతవాలా కమిటీ ఎలానో చెప్పా 1978, జీవీకే రావు కమిటీ అనేది 1985లో ఏర్పాటు చేస్తుందండి. ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసింది. సిహెచ్ హనుమంతరావు కమిటీ అనేది 1984లో ఏర్పాటు చేశారండి. సిహెచ్ హనుమంతరావు కమిటీ తర్వాతే జీవీకే రావు కమిటీ ఏర్పాటు చేశారు. కానీ దీనికంటే ముందు ఇది ఎందుకు చెప్పానంటే ఈ రెండింటి మధ్య తేడా మీకు అర్థం అవడం కోసం. దంతవాలా కమిటీ మాధ్యమిక వ్యవస్థకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది, జీవీకే రావు కమిటీ అసలు ఆ మాధ్యమిక వ్యవస్థ ఉండొద్దని చెప్పేసి చెప్పింది. కాబట్టి ఈ రెండింటిని పక్కన చెప్పాను. కానీ కమిటీల యొక్క ఏర్పాటు విషయంలో మాత్రము దంతవాలా కమిటీ తరువాత ఏర్పాటు చేసింది సిహెచ్ హనుమంతరావు కమిటీ, సిహెచ్ హనుమంతరావు కమిటీ తరువాత ఏర్పాటు చేసింది జీవీకే రావు కమిటీ. అందుకే చూడండి 1984 సిహెచ్ హనుమంతరావు కమిటీ, 1985 జీవీకే రావు కమిటీ. ఓకేనా? సో మరి యొక్క సిహెచ్ హనుమంతరావు కమిటీ కూడా స్థానిక స్వపరిపాలనా సంస్థల అమలు విషయంలో మరి ఇది చేసినటువంటి సిఫార్సులు ఏమిటి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే జిల్లా ప్రణాళిక బోర్డుని ఏర్పాటు చేయాలని సూచించినటువంటి కమిటీ ఏమిటంటే సిహెచ్ హనుమంతరావు కమిటీ. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటండి? జిల్లా ప్రణాళిక బోర్డు ఏదైతే ఉంటుందో ఈ జిల్లా ప్రణాళిక బోర్డుని అంటే డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించిన కమిటీ ఏమిటంటే సిహెచ్ హనుమంతరావు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటున్నామంటే ఈ కమిటీ చెప్పినట్టుగానే ప్రస్తుతం మనం జిల్లా ప్రణాళిక బోర్డుని ఏర్పాటు చేసుకున్నాము. అకార్డింగ్ టు ఆర్టికల్ 243 ZD ప్రకారం, అకార్డింగ్ టు ఆర్టికల్ 243 ZD ప్రకారము మనము ప్రస్తుతం జిల్లా ప్రణాళిక బోర్డుని ఏర్పాటు చేసుకున్నాము. అంతేకాకుండా డిఆర్సిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పిందండి. అంటే జిల్లా పునఃసమీక్ష కమిషను, ఇంగ్లీష్లో అయితే డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ఏ విధంగా అమలవుతున్నాయి, ఏ మేరకు అమలుకు నోచుకుంటున్నాయో చూడడం కోసము ఈ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీని అంటే జిల్లా పునఃసమీక్ష కమిటీని ఏర్పాటు చేయండి అని చెప్పేసి సూచించినటువంటి మొట్టమొదటి కమిటీ ఏమిటంటే సిహెచ్ హనుమంతరావు కమిటీ. అంతేకాకుండా ఈ కమిటీ కూడా ఏం చెప్పింది? కలెక్టర్ అనేవాడు స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క అమలు విషయంలో, అభివృద్ధి విషయంలో, స్థానిక స్వపరిపాలన లోకల్ గవర్నెన్స్ లో కలెక్టర్ ద్వారానే ఎక్కువ పరిపాలన జరగాలి, అతనే కీలక పాత్ర పోషించాలని చెప్పేసి సిహెచ్ హనుమంతరావు కమిటీ చెప్పిందండి. సో కాబట్టి ఇప్పుడు నేను మీకు 3 కమిటీలు చెప్పాను. ఈ 3 కూడా ఇంపార్టెంట్. ఏవి ఏ సిఫార్సులు చేశాయో ఇంపార్టెంట్. చూడండి, దంతవాలా కమిటీ అనగానే సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్ష ప్రాతిపదికన జరగాలి. అదేవిధంగా మాధ్యమిక వ్యవస్థకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్పిందంటే దంతవాలా కమిటీ. జీవీకే రావు కమిటీ ఏం చెప్పింది? అసలు బ్లాక్ వ్యవస్థ అవసరం లేదు, జిల్లా పరిషత్ కేంద్రంగా పరిపాలన జరగాలి, కలెక్టర్ కీలక పాత్ర పోషించాలి, ఒకవేళ కలెక్టర్కి వర్క్ బర్డెన్ ఎక్కువైతే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాంటి నూతన పోస్టులను కూడా ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పిన కమిటీ అంటే జీవీకే రావు కమిటీ. సిహెచ్ హనుమంతరావు కమిటీ అంటే జిల్లా ప్రణాళిక బోర్డుని ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పింది. అందులో భాగంగానే 243 ZD ద్వారా ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటాడు. 243 ZD గురించి తెలియజేసేటటువంటి అధికారం దేని గురించి తెలియజేస్తుందంటే జిల్లా ప్రణాళిక బోర్డు లేదా జిల్లా ప్రణాళిక బోర్డు గురించి తెలియజేసే అధికారం ఏమిటంటే 243 ZD అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్లాసుల్లో మనం ఆర్టికల్స్ అన్ని మాట్లాడేటప్పుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందులో ఏ ఇబ్బంది లేదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం. అదేవిధంగా డిఆర్సి డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ అంటే జిల్లా పునఃసమీక్ష కమిషన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏ మేరకు అమలుకు నోచుకుంటున్నాయి, ఏ మేరకు అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయో తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు డిఆర్సీలను కూడా ఏర్పాటు చేయండి అని చెప్పేసి సూచించిన కమిటీ ఏమిటి అంటే సిహెచ్ హనుమంతరావు కమిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే నేను ఇప్పటి వరకు కూడా స్థానిక స్వపరిపాలనా సంస్థల యొక్క అమలు విషయంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలలో భాగంగా ఎన్ని కమిటీల గురించి మాట్లాడామండి? 5 కమిటీల గురించి చెప్పానండి. ఒకటవది బల్వంతరాయ్ మెహతా కమిటీ గురించి మాట్లాడుకున్నా, రెండవది అశోక్ మెహతా కమిటీ గురించి మాట్లాడుకున్నా, మూడవది దంతవాలా కమిటీ గురించి మాట్లాడుకున్నా, నాలుగవది ఏ కమిటీ అండి ఇప్పుడే చెప్పాను జీవీకే రావు కమిటీ గురించి మాట్లాడుకున్నాం ఇన్ ద ఇయర్ ఆఫ్ 1985. 5వ కమిటీ సిహెచ్
హనుమంతరావు కమిటీ గురించి కూడా మాట్లాడుకున్నాం 1984. అయితే ఈ 4 కమిటీలు ఈ 5 కమిటీలు ఎంత ఇంపార్టెంట్ ఇప్పటి వరకు నేను చెప్పినవి, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కమిటీ వాటన్నింటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. అదే ఏమిటయ్యా అంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ అండి. 1986 1986లో ఏర్పాటు చేసాం దీన్ని. ఏమిటి? ఎల్ఎం సింఘ్వి కమిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. లక్ష్మీ మాల్ సింఘ్వి కమిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఫుల్ ఫామ్ కావాలంటే రాసుకోండి, లక్ష్మీ మాల్ సింఘ్వి కమిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మరి ఏమిటి ఎల్ఎం సింఘ్వి కమిటీ? ఎల్ఎం సింఘ్వి కమిటీకి స్థానిక స్వపరిపాలన సంస్థలకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే, బేసికల్గా దీన్ని దేనికోసం ఏర్పాటు చేశారంటే డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్, ద రోల్ ఆఫ్ పంచాయతీ రాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రాసుకోండి ఈ యొక్క పాయింట్. ఎల్ఎం సింఘ్వి కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారంటే డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్, ద రోల్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా. అంటే దాని అర్థం ఏమిటి తెలుగులో? డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం మరియు డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. ప్రజాస్వామ్యము మరియు అభివృద్ధిలో పంచాయతీరాజ్ సంస్థల యొక్క పాత్ర ఏమిటి భారతదేశంలో అనే విషయాన్ని అధ్యయనం చేయడం కోసము రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ఈ రాజీవ్ గాంధీ ప్రభుత్వము 1986లో ఏర్పాటు చేసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి కమిటీ ఏమిటి అంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ, లక్ష్మీ మాల్ సింఘ్వి కమిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఈ యొక్క ప్రజాస్వామ్యము అభివృద్ధి విషయంలో పంచాయతీరాజ్ సంస్థల యొక్క పాత్ర ఏమిటనే విషయం పైన అధ్యయనం చేయడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేస్తే, దానిపైన అధ్యయనం చేసింది చాలా విస్తృతమైనటువంటి, వివరణాత్మకమైనటువంటి, విశ్లేషణాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి రిపోర్టును తయారు చేసి రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి ఎల్ఎం సింఘ్వి కమిటీ అప్పజెప్పడం అనేది జరిగిందని. మరి అలాంటి ఎల్ఎం సింఘ్వి కమిటీ చేసినటువంటి సిఫార్సులు ఏమిటి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎల్ఎం సింఘ్వి కమిటీ చేసినటువంటి సిఫార్సులు చాలా చాలా ఇంపార్టెంట్. మరి అవన్నీ కూడా నేను ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. మరి మొట్టమొదటి ఎల్ఎం సింఘ్వి కమిటీ చేసినటువంటి సిఫార్సులు ఏమిటంటే పంచాయతీరాజ్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ పంచాయతీరాజ్ సంస్థలకి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని చెప్పేసి చెప్పిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. స్థానిక స్వపరిపాలన సంస్థలకి ఏమిటి కల్పించాలి? రాజ్యాంగ బద్ధత. అంటే రాజ్యాంగంలో వాటిని చేర్చితే అవి సక్రమంగా అమలవుతాయి కాబట్టి ముందు పంచాయతీరాజ్ సంస్థలను తీసుకెళ్లి రాజ్యాంగంలో కల్పించండి, వాటికి రాజ్యాంగ బద్ధత కల్పించండి అని చెప్పేసి సూచించింది మొట్టమొదటి సూచన అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. నెక్స్ట్ రెండవ సిఫార్సు ఏమిటంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పింది. అంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 3 అంచెలు అంటే ఏమిటి? జిల్లా పరిషత్తు, బ్లాక్ వ్యవస్థ లేదా బ్లాక్ పంచాయతీ లేదా మండల పరిషత్ లేదా మండల వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇది, దీంతో పాటుగా గ్రామ పరిషత్, ఈ మూడింటినే మనము 3 అంచెల వ్యవస్థ అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి జిల్లా పరిషత్ మనకు అర్థమైంది, బ్లాక్ వ్యవస్థ, బ్లాక్ మండలి ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ అంటే పక్కకు తీసేయండి. మన తెలుగు స్టేట్లో ఉపయోగించే పదం ఏమిటంటే మండల పరిషత్. కాబట్టి జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పరిషత్ ఈ 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయండి అని చెప్పేసి సూచించిన కమిటీ ఏమిటంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే 1986లో ఏర్పాటు చేసినటువంటి ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేది 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి అని సిఫార్సు చేసిందంటే దాని అర్థం ఏమిటి? 1986 సమయానికి అన్ని రాష్ట్రాల్లో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ లేదు. కొన్ని రాష్ట్రాల్లో 4 అంచెలు ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 2 అంచెలు కూడా ఉంది. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి సూచించినటువంటి కమిటీ ఏమిటి అంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 3వ సిఫార్సు ఏమిటి అంటే గ్రామ సభలను ఏర్పాటు చేయాలని చెప్పిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక గ్రామంలో ఎవరెవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళందరితో కూడినటువంటి గ్రామ సభలను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గ్రామంలో వివిధ రకాల సమస్యలు ఉంటాయి. వీధిలో ఉన్నటువంటి లైట్లు పనిచేయకపోవచ్చు, వీధిలో ఉన్నటువంటి కాలువల్లో పూడికలు తీయకపోవచ్చు. అర్థమవుతుందా లేదండి? సో ఇలా సమస్యలు అనేవి చాలా ఉంటాయి. నీటిపారుదల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కటి రోడ్ల విషయంలో కావచ్చు, ప్రతిదీ సమస్య. ఒక గ్రామంలో ఉన్న వాళ్ళగా మనకు ఆ సమస్యలు ఏమిటో తెలుసు. సో కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించుకోవడం కోసము ఎవరి దగ్గరకో వెళ్లకుండా
కూడా గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా గ్రామ సభలను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు రచ్చబండ లాంటి కార్యక్రమాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఏదైనా సమస్య ఉంటే అందరూ ఒక దగ్గర మూకుమ్మడిగా ఒక దగ్గర కూర్చొని వాటిపైన చర్చించుకొని ఆ సమస్యలకి పరిష్కార మార్గాలను కనుక్కొని వాళ్ళు ఇటువంటి సమస్యల పరిష్కార మార్గం కోసం ఇలాంటి సభలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో అలాంటి సభలను ఏర్పాటు చేయాలని మొట్టమొదటిగా సూచించిన కమిటీ ఏమిటంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ. గ్రామ ఓటర్లందరితో గ్రామ సభలను ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ 4వ సిఫార్సు ఏమిటంటే ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో ఆ బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పిందండి. అంటే ఎవరైతే సమాజంలో వెనుకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి, అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళకి ఈ యొక్క స్థానిక స్వపరిపాలనా సంస్థలకి ఎన్నికయ్యేటటువంటి ప్రతినిధుల విషయంలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి సూచించినటువంటి కమిటీ ఏమిటి అంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం రాష్ట్ర ఎన్నికల సంఘము. ఎందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే ఈరోజు మనకి రాష్ట్రపతి కావచ్చు, ఉపరాష్ట్రపతి కావచ్చు, లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, విధానసభ కావచ్చు, విధాన పరిషత్ కావచ్చు, ఈ 6గురికి సంబంధించినటువంటి సభ్యుల యొక్క ఎన్నిక విషయంలో ఎన్నికలు నియమబద్ధంగా సక్రమంగా నెరవేర్చడం కోసము, ఎన్నికలు సక్రమంగా ఏర్పాటు చేయడం కోసం, జరగడం కోసము మనకి కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఉంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉంది వీళ్ళందరి. సో ఇప్పుడు నేను చెప్పిన చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా మనం ఫ్యూచర్లో మాట్లాడతాం కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, విధానసభ సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు, వీళ్ళ 6గురి యొక్క ఎన్నికలకు సంబంధించిన విషయాలను చూసేది, ఆ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేది ఎవరంటే కేంద్ర ఎన్నికల సంఘం. కానీ ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలకి ఎన్నికయ్యేటటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎన్నికలు నిర్వహించడానికి ఒక ఎన్నికల సంఘం అంటూ ప్రత్యేకంగా లేదు కాబట్టి ఆ స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధులను ఎన్నుకోవడం కోసము, వారి ఎన్నికలను సక్రమంగా నియమబద్ధంగా నిర్వహించడం కోసము ఒక రాష్ట్ర ఎన్నికల సంఘం ఉండాలి అని చెప్పేసి సిఫార్సు చేసిన కమిటీ ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ కూడా ఇదేంటి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనాన్స్ కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈనాటికి కూడా మనం స్థానిక స్వపరిపాలనా సంస్థలు అమలు కావట్లేదు అంటున్నాం. అంటే బల్వంతరాయ్ మెహతా కమిటీ చెప్పిన తర్వాత రాజస్థాన్లో నాగోర్ జిల్లాలో ఏర్పాటు చేయడం మొదలుకొని ఈరోజు భారతదేశం మొత్తట ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఉన్నాయి. కానీ ఈనాటికి కూడా తగినటువంటి నిధులు లేవని, తగినటువంటి అభివృద్ధి పనులు లేవని, ఎన్నో గ్రామాలు వెనుకబడి ఉన్నాయని మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఈ యొక్క డ్రాబ్యాక్ అనేది ఎందుకు ఉంది, స్థానిక స్వపరిపాలన సంస్థలు ఎందుకు సక్రమంగా అమలు కావట్లేదంటే నిధుల కొరత. అంటే ఏవైతే గ్రాంట్స్ ఉంటాయో, ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉంటాయో అవి తక్కువగా ఉన్నాయి. ఆ నిధులు అనేవి సక్రమంగా స్థానిక స్వపరిపాలన సంస్థలకు రావట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎలక్ట్ చేయాలి. అంటే దేనికోసము, ఎప్పుడు, ఎందుకు, ఎంత నిధులు కావాలనేది ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల విషయంలో సూచనలు చేయడం కోసము ఒక రాష్ట్ర ఆర్థిక సంఘం ఉండాలి అని చెప్పేసి సూచించినటువంటి కమిటీ ఏమిటయ్యా అంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 7వ సిఫార్సు ఏమిటయ్యా అంటే ట్రిబ్యునల్ని, అంటే ఎన్నికల విషయంలో వచ్చేటటువంటి సమస్యలను, వివాదాలను పరిష్కరించడం కోసము ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలని చెప్పిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఎందుకంటే మనకి ఇప్పటికీ 2010లో వీరప్ప మొయిలీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, గొప్ప రచయిత అతను, ఒక గొప్ప పొలిటికల్ ఫాలోవర్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే ఒక గొప్ప రాజకీయవేత్త అని చెప్పొచ్చును, ఒక గొప్ప రచయిత అని కూడా చెప్పవచ్చును. అన్నీ కూడా ఉన్నాయి మన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వీరప్ప మొయిలీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈవెన్ కర్ణాటక రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రిగా అనుకుంటాం, 13th చీఫ్ మినిస్టర్గా కూడా కర్ణాటక పనిచేశాడు ఈ యొక్క వీరప్ప మొయిలీ. అయితే ఈ వీరప్ప మొయిలీ ఎవరైతే ఉంటారో ఇతను మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడండి. పనిచేస్తే ఆ వీరప్ప మొయిలీ నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. ఏమిటి, ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి. మీరు ఆశ్చర్యపోతారు, 2010 అంటే ఇప్పుడు 2024 అంటే 14 సంవత్సరాల క్రితమే వీరప్ప మొయిలీ కమిటీ ఏం చెప్పిందో తెలుసా? ఇప్పటి వరకు మన యొక్క భారతదేశంలో 3,10,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి చెప్పిందండి. అంటే చూడండి,
ఎన్ని కేసులు పెండింగ్, 3,10,00,000 కేసులు ఇప్పటి వరకు కూడా పరిష్కారం కానటువంటి కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి చెప్పింది. సో కాబట్టి ఇలా అంటే ఇప్పుడు మనం చెప్తా ఉంటాం కోర్టులు మెట్టి ఎక్కామంటే మన చేతుల్లో ఉండదు. అది 10 సంవత్సరాలు అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, ఎన్ని దశాబ్దాలైనా సరే మనం వెయిట్ చేయాలి, తీర్పులు రావు. అందుకే న్యాయ వ్యవస్థ పైన ప్రజలకి నమ్మకం పోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో రాకూడదు అంటే ఎన్నికల విషయంలో కూడా అలాంటి సమస్యలను మీరు 10 సంవత్సరాలు 20 ఇప్పుడు నేను పోటీ మీకు అర్థం అవడం కోసం చెప్తా ఉన్నాను. మీరున్నారు, వీడియో చూస్తున్న మీరున్నారు, క్లాస్ చెప్తున్న నేనున్నాను. మనిద్దరము ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళు అనుకుందాం. మీరు నేను మన గ్రామం యొక్క సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొన్నాం. మీరు చాలా నిజాయితీగా పోటీ చేశారు, చాలా మంచిగా పోటీ చేశారు, సక్రమంగా పోటీ చేశారు. ఇటు విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేసి మీరు పోటీ చేశారు. నేనేం చేశాను, అక్రమాలు చేసి అన్యాయాలు చేసి నా పైన ఎన్ని ఛార్జ్ షీట్లు ఎన్ని రౌడీ షీట్లు ఉన్నా సరే ఫైనల్గా రిజల్ట్ వచ్చేటప్పుడు గెలిచింది మాత్రం నేనే. అన్యాయంగా రిగ్గింగ్ చేసో ఏదో అవకతవకలకు పాల్పడి మన గ్రామంలో సర్పంచ్గా నేను ఎన్నికయ్యాను. ఇప్పుడు నా ఎన్నిక కరెక్టేనా, అది సక్రమంగా జరిగినట్టేనా, అది కాదనే విషయం మీకు తెలుసు, మీ గ్రామంలో ఉన్న ప్రజలకి తెలుసు. అయినా ఇప్పుడు దానిపైన కేసు వేశారు. ఇప్పుడు కేసు వేస్తే ఇప్పుడు ఈ కేసును తీసుకెళ్ళి నువ్వు కోర్టులో వేస్తే ఆ కోర్టుకి సంబంధించిన తీర్పు ఏ 10 సంవత్సరాలు ఏ 7 సంవత్సరాలు ఏ 15 సంవత్సరాల తర్వాత ఇచ్చిందనుకో, అప్పటికి నాది ఇక్కడ టైం పీరియడ్ అయిపోతుంది కదా. ఒకసారి సర్పంచ్గా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాలు మనము పదవిలో ఉంటాం. నువ్వు తీర్పు ఇచ్చే సమయానికి నా టైం పీరియడ్ అయిపోతుంది. మరి అలాంటప్పుడు నువ్వు కేసు వేసి ఏమిటి? మరి నేను అన్యాయంగా గెలిచాను, నా పదవిని కూడా 5 సంవత్సరాలు అనుభవించేశాను, ఎప్పటికీ కూడా కోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి ఎన్నికల విషయంలో ఏవైనా తగాదాలు వస్తే, ఏవైనా వివాదాలు వస్తే అటువంటి వాటిని పరిష్కరించడం కోసము తక్షణమే తీర్పు రావాలంటే వాటి కోసం ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయండి. సో ఎన్నికల విషయంలో వచ్చేటటువంటి వివాదాలు అప్పటికప్పుడే పరిష్కరించబడాలి. వాడు తప్పు చేశాడా, వాడు అవకతవకలకు పాల్పడ్డా, వాడు రిగ్గింగ్ చేశాడా, వెంటనే ట్రిబ్యునల్ ద్వారా తేర్చి నిజంగా వాడు తప్పు చేశాడంటే ఆ ఎన్నికను అక్కడితో కొట్టే మరలా వెంటనే ఎన్నికలు జరుపు. అంతేగాని వాడు 5 సంవత్సరాల పదవీకాలం అయిపోయిన తర్వాత నిజంగానే వాడు తప్పు చేశాడు, నిజంగానే వాడు అన్యాయంగా అక్రమంగా గెలిచాడంటే అప్పుడు ప్రయోజనం ఏముంది? వాడు ఆల్రెడీ 5 సంవత్సరాల పదవిని అనుభవించేశాడు, ఎన్ని మింగాలో అన్ని మింగేశాడు, అన్ని జరిగిన తర్వాత ఇప్పుడు తీర్పు ఇచ్చి ప్రయోజనం ఏముంది? అందుకే ఎన్నికల విషయంలో వచ్చేటటువంటి వివాదాలను పరిష్కరించడం కోసము వెంటనే పరిష్కార మార్గం కనుక్కోవడం కోసము ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించినటువంటి కమిటీ ఏమిటయ్యా అంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ. చెప్తున్న ఇప్పుడు ప్రతి పాయింట్ కూడా ఎల్ఎం సింఘ్వి కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు అండి. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. అంత ఇంపార్టెంట్ ఈ యొక్క కమిటీ అనేది. ఎన్ని స్టార్లు వేసుకుంటారో అన్ని స్టార్లు వేసుకోండి. బల్వంత్ రాయ్ మెహతా ఇంపార్టెంట్, అశోక్ మెహతా ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంటో ఎల్ఎం సింఘ్వి దానికి మించినటువంటి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇలా ఎన్నికల విషయంలో వచ్చే వివాదాలను పరిష్కరించడం కోసము ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలని చెప్పింది. అదేవిధంగా నెక్స్ట్ 7వ అంశం ఏమిటయ్యా అంటే న్యాయ సంఘాలను ఏర్పాటు చేయాలని చెప్పిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. న్యాయ సంఘాలు అంటున్నాం. ఇప్పుడు కౌటిల్యుడి కాలంలో కౌటిల్యుడు అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు అంటున్నాం. ఏమిటి? ఈ ధర్మస్థలీయ కంటక శోధక అని చెప్పేసి, అంటే సివిల్ కేసులను వాదించడం కోసం ధర్మస్థలీయ అనే న్యాయస్థానాలు ఉండేవని, క్రిమినల్ కేసులను వాదించడం కోసం కంటక శోధకాల న్యాయస్థానాలు ఉండేవని నేను మొదటి క్లాస్లోనే చెప్పాను. అలా ఇప్పుడు అంటే ఆధునిక కాలంలో కూడా అలాంటి పరిస్థితులు వద్దు, న్యాయ సంఘాలను ఏర్పాటు చేయండి. అంటే ఏవైనా స్థానికంగా ఇప్పుడు చిన్న చిన్న గొడవల కోసం మనం కోర్టు మెట్లు ఎక్కితే సరైన పద్ధతి కాదు. సో గ్రామంలో పంచాయతీల్లో వచ్చేటటువంటి చిన్న చిన్న గొడవల యొక్క పరిష్కార మార్గం అనేది ఈ న్యాయ సంఘాల్లోనే దొరకాలని చెప్పేసి ప్రత్యేక న్యాయ సంఘాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించిన కమిటీ ఏమిటంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ. అదేవిధంగా నెక్స్ట్ 8 అయ్యాయి కదా. నెక్స్ట్ 9వ పాయింట్ ఏమిటయ్యా అంటే నెక్స్ట్ 9వ సూచన ఏమిటంటే ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి ఎలా జరుగుతుంది, స్థానిక స్వపరిపాలనా సంస్థల అమలు తీరు ఏ విధంగా ఉంది చూడడం కోసము రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ. ఎందుకోసం రాష్ట్ర స్థాయిలో కమిటీ అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థల యొక్క అమలు తీరు ఎలా జరుగుతుంది అంటే జనంలో కూడా అకౌంటబిలిటీ పెంచాలి, అంటే జవాబుదారీతనం పెంచాలి. తప్పు చేస్తే వాడు గెలిచిన తర్వాత వాడు గెలవడానికంటే ముందు ఏవైతే ప్రగల్భాలు పలికి, ఏవైతే వాడి మేనిఫెస్టోలో చెప్పి, ఏవైతే వాగ్దానాలు చేసి వాడు గెలిచిన తర్వాత వాటిని వాడు సక్రమంగా అమలు చేశాడా లేదా, ఇలా జవాబుదారీతనం పెంచాలి అంటే రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే వీటి భయం ద్వారానైనా సరే ఆ సర్పంచులు, ఆ మేయర్లు వీళ్ళంతా కూడా సక్రమంగా వాళ్ళ పనిని వాళ్ళు సక్రమంగా వాళ్ళ డ్యూటీని చేస్తారని చెప్పేసి ఎల్ఎం సింఘ్వి కమిటీ రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ 10వ పాయింట్ ఏమిటాయి అంటే ఇది 10వ పాయింట్ మొత్తాన్ని, అంటే సూచనలు చాలా ఉన్నాయి కానీ అన్నింటినీ కలిపి ఒకే పాయింట్లో చెప్తాను చూడండి. ఏమిటంటే ఈ 10వ పాయింట్ ఎల్ఎం సింఘ్వి కమిటీకి సంబంధించి ఎన్నికలు అనేవి సకాలంలో జరగాలి అని చెప్పేసి చెప్పిందండి. పాయింట్ నెంబర్ 1.
తగినటువంటి అధికారాల బదిలీ జరగాలని చెప్పిందండి. అభివృద్ధి మొత్తము కూడా స్థానిక స్వపరిపాలనా సంస్థల ద్వారానే జరగాలని చెప్పిందండి. ఆ కల్పించినటువంటి అధికారాలను అమలు చేయడం కోసం తగినటువంటి నిధులు కల్పించాలని చెప్పిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మరలా చెప్తున్నాను. సకాలంలో ఎన్నికలు జరపాలి, తగినన్ని అధికారాలు కల్పించాలి, అభివృద్ధి మొత్తం స్థానిక స్వపరిపాలన సంస్థల ద్వారానే జరగాలి, ఆ అభివృద్ధి జరగడం కోసం తగినటువంటి నిధులను కల్పించాలి. చెప్పింది ఎవరండి? ఎల్ఎం సింఘ్వి కమిటీ. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ ఏవైతే ఉంటాయో దాదాపు అన్ని కమిటీలు, అన్ని కమిషన్లు కూడా ఈ పాయింట్ని చెప్పాయండి. ఏమిటి అంటే, ఇప్పుడు నేను చెప్పిన బల్వంత్ రాయ్ మెహతా కమిటీ కావచ్చు, అశోక్ మెహతా కమిటీ కావచ్చు, దంత్వాలా కావచ్చు, జీవీకే రావు కావచ్చు, సిహెచ్ హనుమంతరావు కావచ్చు, ఇప్పుడు చెప్పిన ఎల్ఎం సింఘ్వి కమిటీ కావచ్చు, ఇవన్నీ కమిటీల్లో కామన్ పాయింట్స్ ఏవైనా ఉన్నాయా అనేవి మనం ఫిల్టర్ చేసినట్లయితే ఈ 4 తేలుతాయండి. ఏమిటి? సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి, అంటే ప్రతి 5 సంవత్సరాలకి అధికారాలను బదిలీ చేయాలి, తగిన అధికారాలను బదిలీ చేయాలి, అభివృద్ధి పనులన్నీ స్థానిక స్వపరిపాలనా సంస్థలే చేసుకోవాలి, వాటికి తగిన నిధులు కల్పించాలి. ఎందుకంటే ఇవే సక్రమంగా ఉంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలు 100కి 100% అభివృద్ధి చెందుతాయి, అవి డెవలప్ పొందుతాయి, కావాల్సిన ఫలాలు ప్రజలకు చేరుతాయి. కాబట్టి ఈ 4 ప్రధాన డ్రాబ్యాక్స్. కాబట్టి మ్యాక్సిమం అన్ని కమిటీలు, కమిషన్లు కూడా ఈ పాయింట్స్ని చెప్పాయి. ఏమిటి? తగిన నిధులు కల్పించాలి, అధికారాలు కల్పించాలి, అభివృద్ధి పనులన్నీ వారి ద్వారానే జరగాలి, సకాలంలో సక్రమంగా ఎన్నికలు జరగాలి అని చెప్పేసి సూచించినటువంటి కమిటీ ఏమిటంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ. సో ఇవన్నీ ప్రధానంగా ఎల్ఎం సింఘ్వి కమిటీ చేసినటువంటి సిఫార్సులు. సో కాబట్టి ఎల్ఎం సింఘ్వి కమిటీని ఎందుకోసం ఏర్పాటు చేశారంటే డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్ అండ్ ద రోల్ ఆఫ్ ది పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా. అంటే ప్రజాస్వామ్యము మరియు అభివృద్ధి విషయంలో పంచాయతీరాజ్ సంస్థల యొక్క పాత్ర ఏమిటనే తెలుసుకోవడం కోసం, అధ్యయనం చేసడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో. అది చేసిన సిఫార్సులు ఏమిటంటే, మరలా చెప్తున్నాను చూడండి, ఏమిటండి? పంచాయతీరాజ్ సంస్థలకి రాజ్యాంగ భద్రత కల్పించాలి, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి, గ్రామ సభలను ఏర్పాటు చేయాలి, బలహీన వర్గాలకి స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలి, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాలి, రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి, ఎన్నికలకు సంబంధించినటువంటి వివాదాలను పరిష్కరించడం కోసం ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి, న్యాయ సంఘాలను ఏర్పాటు చేయాలి, రాష్ట్ర స్థాయిలో అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థల విషయంలో అమలు విషయంలో జవాబుదారీతనాన్ని నెలకొల్పడం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి, సకాలంలో ఎన్నికలు నిర్వహించి అధికారాల బదిలీ చేసి తగినన్ని నిధులు కల్పించి అభివృద్ధి పనులన్నీ స్థానిక స్వపరిపాలనా సంస్థల ద్వారానే జరగాలి అని చెప్పేసి సూచించిన కమిటీ ఏమిటి అంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1986 అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో కాబట్టి ఇప్పటి వరకు కూడా చూడండి, అంటే ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలు అనే విషయంలో, వాటి అమలు విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి కమిటీలు అంటే ఏమిటేమి చెప్పామండి? బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1957, అశోక్ మెహతా కమిటీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1978, దంత్వాలా కమిటీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1978, జీవీకే రావు కమిటీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1985, సిహెచ్ హనుమంతరావు కమిటీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1984, అండ్ ఫైనల్లీ ఎల్ఎం సింఘ్వి కమిటీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1986 ఇన్ ద రూలింగ్ టైం పీరియడ్ ఆఫ్ ది రాజీవ్ గాంధీ పరిపాలనా సమయంలో, అతను ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీని ఏర్పాటు చేశామనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఫైనల్గా ఇంత విస్తృతమైనటువంటి, విశ్లేషణాత్మకమైనటువంటి, వివరణాత్మకమైనటువంటి రిపోర్ట్ని ఎల్ఎం సింఘ్వి కమిటీ ఇచ్చింది. కాబట్టి దీన్ని ఏ విధంగా అమలు చేయాలనే విషయం పైన రాజీవ్ గాంధీ ప్రభుత్వం మరలా ఇంకొక కమిటీని ఏర్పాటు చేసిందండి. అదే ఏమిటంటే పీకే తుంగన్ కమిటీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పీకే తుంగన్ కమిటీని 1987లో ఏర్పాటు చేసిందండి. ఎవరు? ఇదే రాజీవ్ గాంధీ ప్రభుత్వం. ఎవరి పీకే తుంగన్ అంటే పెమా ఖండు తుంగన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇతను ఎవరంటే అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పీకే తుంగన్ నేతృత్వంలో 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు ఎందుకోసం? ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ ఇచ్చేటువంటి సిఫార్సులను బేస్ చేసుకొని స్థానిక స్వపరిపాలనా సంస్థల్ని ఎలా అమలు చేయాలి, వాటికి ఏ విధంగా రాజ్యాంగ భద్రత కల్పించాలి, వాటన్నింటినీ విశ్లేషించడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేస్తే, ఈ కమిటీ మరలా ఏం చేసింది? ఆ స్థానిక స్వపరిపాలనా సంస్థల అమలు విషయంలో వాటన్నింటికి సంబంధించి ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ పైన ఇచ్చిన కమిషన్లు అన్ని ఇచ్చినటువంటి సిఫార్సులను అన్నింటినీ కలగలిపి సక్రమంగా ఉండడం కోసం, వాటికి రాజ్యాంగ భద్రత కల్పించడం కోసము 64, 65 రాజ్యాంగ సవరణలు సూచించిందండి. అంటే రాజ్యాంగ సవరణ బిల్లులను తయారు చేస్తుంది అనమాట. 64వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన బిల్లును తయారు చేసింది. 65వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ నగరపాలక సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి బిల్లును తయారు చేస్తుందండి. సో కాబట్టి ఈ 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులని
చట్టాలుగా మార్చండి. ఈ 64, 65 రాజ్యాంగ సవరణ చట్టాలుగా మార్చిన తర్వాత అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలకి రాజ్యాంగబద్ధత అనేది బిల్లుల ద్వారా కల్పించండి అని చెప్పేసి పీకే తుంగన్ కమిటీ 1988లో చెప్పడం అనేది జరిగిందండి. సో ఎప్పుడైతే 1988లో 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులను సూచించిందో మరి బిల్లులు చట్టాలుగా మారాలంటే ఏం చేయాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలంటే ఏం జరగాలని మీకు తెలుసు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, అమెండ్మెంట్స్ గురించి ఒక పెద్ద క్లాసే చెప్పాను, గంట క్లాస్ అనుకుంటాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా క్లియర్గా. అంటే అమెండ్మెంట్స్ అనేవి ఎన్ని రకాలు, సాధారణ మెజారిటీ ఎక్కడ కావాలి, అదేవిధంగా 2/3 మెజారిటీ ఎక్కడ కావాలి, 2/3 మెజారిటీ విత్ రాష్ట్రాల ఆమోదం ఎక్కడ కావాలని చెప్పినాను. సో అక్కడ రాజ్యాంగ సవరణ చట్టాలు చేయాలంటే రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలంటే పార్లమెంట్ అనేది 2/3 మెజారిటీతో పాటుగా సగం రాష్ట్రాల ఆమోదం ఉండాలని చెప్పేసి అక్కడ నేను గుచ్చు మరీ చెప్పాను. సో కాబట్టి ఇక్కడ రాజ్యాంగ సవరణ జరగాలంటే ఆబ్వియస్లీ ఏం చేయాలండి, పార్లమెంట్ అనేది 2/3 మెజారిటీతో ఆమోదించాలి. మరి పార్లమెంట్ అనేది 2/3 మెజారిటీతో ఆమోదించాలి అంటున్నామంటే పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ లోక్సభ మరియు రాజ్యసభ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి ఈ యొక్క బిల్లులు చట్టంగా మారాలి అంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏం చేయాలి, వీటిని తీసుకెళ్లి ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో 2/3 మెజారిటీ వస్తే రాష్ట్రాల దగ్గరికి వెళ్తాయి. రాష్ట్రాల్లో సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదిస్తే అప్పటి నుంచి ఈ 64, 65 రాజ్యాంగ సవరణ చట్టాలు అమల్లోకి వస్తాయి. స్థానిక స్వపరిపాలనా సంస్థలకి రాజ్యాంగబద్ధత కల్పించడం జరుగుతుంది. ఇది ప్రొసీజర్, అంతే కదా. సో కాబట్టి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 1989లో 1989లో ఈ 64వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకెళ్లి ముందు లోక్సభలో ప్రవేశపెట్టిందండి. లోక్సభలో ప్రవేశపెడితే తిరుగులేని మెజార్టీతో ఆ బిల్ అనేది పాస్ అయింది. ఎందుకు పాస్ అయిందంటే మీకు తెలుసు, ఆనాడు రాజీవ్ గాంధీకి ఉన్నటువంటి మెజార్టీ ఎంత అంటే 414 సీట్లు. చూడండి, అవుట్ ఆఫ్ 543 రాజీవ్ గాంధీ సీట్లు ఏంటంటే 414. తిరిగిలేని మెజార్టీ, తన యొక్క అమ్మ తన యొక్క తాతకు లేనటువంటి మెజార్టీ. తన అమ్మ ఈజ్ నథింగ్ బట్ ఎవరండి, ఇందిరాగాంధీకి, తన తాత ఈజ్ నథింగ్ బట్ జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూకి, ఇందిరాగాంధీకి తమ జీవిత చరిత్రలోనే లేనంత మెజార్టీతో ఇప్పటికీ కూడా ఇక రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలే. 414 సీట్లు ఎవరికి రాలి, ఈవెన్ బీజేపీకి కూడా. ఇప్పటికీ రికార్డ్ రాజీవ్ గాంధీది 414 సీట్లు. అంటే తల్లి చనిపోయిన తర్వాత అది సింపతి కావచ్చు, ఇంక ఏదైనా కావచ్చు, తిరిగిలేని మెజార్టీతో గెలిచాడు కాబట్టి, లోక్సభలో తిరిగిలేని మెజార్టీ ఉంది కాబట్టి, 414 మంది ఎంపీలు తన చేతుల్లో ఉన్నారు కాబట్టి లోక్సభలో చాలా సులువుగా 64వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది పాస్ అయిపోయింది. కానీ రాజ్యసభకి వెళ్ళేటప్పటికి మాత్రము రాజ్యసభలో కేవలం 4 ఓట్ల తేడాతో, 4 అంటే 2/3 మెజార్టీకి 4 ఓట్లు సరిపోక 64వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది పాస్ అవ్వలేదండి. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 65వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. కానీ ఇది ప్రవేశపెట్టిన తర్వాత దీనిపై చర్చ జరగడానికంటే ముందే పూర్తిగా రాజ్యసభ యొక్క అంటే రాజీవ్ గాంధీ యొక్క లోక్సభే అంటే తన మంత్రిమండలే పూర్తిగా రద్దయిపోయింది. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏమిటంటే 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులుగానే ఉండిపోయాయి, వీగిపోయాయి. ఆ బిల్లులు వీగిపోయాయి. ఎందుకు బిల్లులు వీగిపోయాయి? ఆ బిల్లులు చట్టాలుగా మారాలంటే పార్లమెంట్ 2/3 మెజార్టీతో ఆమోదించాలి. మరి ఇక్కడ ఆమోదించాయా? 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది 2/3 మెజార్టీతో. 4 ఓట్లు సరిపోలేదు. 64వ రాజ్యాంగ సవరణ బిల్లుని లోక్సభ ఆమోదించింది. కానీ రాజ్యసభలో 4 ఓట్లు సరిపోక ఈ 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులు అనేవి చట్టాలుగా మారలేకపోయాయి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆ తరువాత ఈ రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దయిపోయిన తర్వాత ఇదే 1989లో మనకి ఎవరు వచ్చారు అధికారంలోకి అంటే మీకు తెలుసు, విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అధికారంలోకి రావడం జరిగింది. ఈ విపి సింగ్ ప్రభుత్వం ఏం చేసిందంటే 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులు ఏవైతే ఉంటాయో ఈ రెండింటిని కలిపి 70వ రాజ్యాంగ సవరణ బిల్లుగా 70th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుగా లోక్సభలో ప్రవేశపెట్టిందండి. అయితే లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ కూడా దీనిపై చర్చ జరగడానికంటే ముందే పూర్తిగా విపి సింగ్ ప్రభుత్వమే వెళ్ళిపోయింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 1989లో 70వ రాజ్యాంగ సవరణ బిల్లుని విపి సింగ్ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టినప్పటికీ దానిపై చర్చ జరగడానికంటే ముందే పూర్తిగా విపి సింగ్ ప్రభుత్వమే పడిపోయింది. ఆ తర్వాత మీకు తెలుసు 1990లో చంద్రశేఖర ప్రభుత్వం వచ్చింది. ఈ చంద్రశేఖర ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోలేదు, ఇది అమలుకు నోచుకోలేదు. సో దీంతో 1990 వరకు కూడా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించినటువంటి ఈ బిల్లులు అటకెక్కి కూర్చున్నాయి. అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ భద్రత అనే విషయము పక్కకు వెళ్ళిపోయిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆఫ్టర్వర్డ్స్ 1991లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ మధ్యంతర ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి ఎవరు మీకు అందరికీ కూడా తెలిసింది, పివి నరసింహారావు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎవరండి? పివి నరసింహారావు.
పాములపర్తి వెంకట నరసింహారావు ఎవరైతే ఉంటారో ఇతను అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఈ పివి నరసింహారావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పీకే తుంగర్ నేతృత్వంలో చెప్పినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి 64వ రాజ్యాంగ సవరణ బిల్లు, పట్టణ నగరపాలకు సంబంధించినటువంటి బిల్లులు 65వ రాజ్యాంగ సవరణ బిల్లులుగా ప్రవేశపెట్టారు కదా, వాటిని 64వ రాజ్యాంగ సవరణ బిల్లుని కాస్త 73వ రాజ్యాంగ సవరణ బిల్లుగా మనం చెప్తున్న క్లాస్ ఇదే, మనకి సిలబస్లో మెన్షన్ చేసింది ఇదే, 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అంటున్నామంటే బిల్లు అనట్లే, రాజ్యాంగ సవరణ చట్టాలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్స్ అంటున్నామంటే ఇవి అమల్లోకి వచ్చాయని అర్థం. ఎలా అమల్లోకి వచ్చాయి ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాన్సెప్ట్కి సంబంధించిన విషయం చాలా చాలా ఇంపార్టెంట్. 64వ రాజ్యాంగ సవరణ బిల్లునే అంటే పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన బిల్లునే పివి నరసింహారావు ప్రభుత్వం ఎలా పరిచయం చేసింది? 73వ రాజ్యాంగ సవరణ బిల్లు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుగా ఏమిటి ప్రవేశపెట్టింది. అంటే దేనికోసం? పంచాయతీరాజ్ సంస్థల కోసం. 65వ రాజ్యాంగ సవరణ బిల్లు దట్ ఈస్ నథింగ్ బట్ పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించిన బిల్లుని పివి నరసింహారావు ప్రభుత్వం 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా అంటే పట్టణ నగరపాలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే 64th 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఇస్ నథింగ్ బట్ పివి నరసింహారావు కాలంలో 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ బిల్స్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో పీకే తుంగర్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ సిఫార్సులను బేస్ చేసుకొని 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లుల్లో 64వ రాజ్యాంగ సవరణ బిల్లు పంచాయతీరాజ్ సంస్థల గురించి తెలియజేస్తే 65వ రాజ్యాంగ సవరణ బిల్లు పట్టణ నగరపాలక సంస్థల గురించి తెలియజేస్తుంది. అదే బిల్లుల్ని 64వ రాజ్యాంగ సవరణ బిల్లు లేదా నథింగ్ బట్ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన బిల్లుని పివి నరసింహారావు ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టింది. 65వ రాజ్యాంగ సవరణ బిల్లు దట్ ఈస్ నథింగ్ బట్ పట్టణ నగరపాలక సంస్థల బిల్లుని పివి నరసింహారావు ప్రభుత్వం 74వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించిన బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టిందనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మీకు అర్థం అవడం కోసం చెప్పిన విషయాన్నే పదే చెప్తా ఉన్నాను. సో కాబట్టి జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఎలా వీటి యొక్క పరిణామక్రమం జరిగింది అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ విషయం గురించి చెప్పినా మనం చరిత్ర మాట్లాడతాం, హిస్టరీ మాట్లాడతాం, ఆ చరిత్ర పైన ప్రశ్నలు వస్తాయి. 73, 74 రాజ్యాంగ సవరణలు అంటే ఈ 243 to 243 ఓ ఆర్టికల్స్ లేదా ఈ 9A భాగంలో ఉన్నటువంటి 243P2, 243ZG ఉన్నటువంటి ఆర్టికల్స్నే బట్టి పడతా ఉంటారు. కేవలం ఆర్టికల్స్ మీదే ప్రశ్నలు రావండి. ఆర్టికల్స్ మీదే ప్రశ్నలు వస్తాయని ఎగ్జామినేషన్కి వెళ్ళినట్లయితే మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎప్పటికీ కూడా రావు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి దానికి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి దానికి ఒక ఎవల్యూషన్ ఉంటుంది. ఆ చరిత్రను చదువుకోవాలి, ఆ యొక్క ఎవల్యూషన్ చదువుకుంటే తప్పనిసరిగా వాటిపైన ప్రశ్నలు వస్తాయి. నేను ఇప్పుడు కొంతసేపు మనం క్లాస్లోనికి వెళ్దాం, కానీ మీకు అర్థమవడం కోసం చెప్తా ఉన్నాను. బల్వంతరాయ్ మెహతా కమిటీ గురించి ఎన్నిసార్లు అడగలేదండి? అశోక్ మెహతా కమిటీ గురించి ఎన్నిసార్లు ఎల్ఎన్ సింఘ్వి కమిటీ సిఫార్సుల పైన ఎన్నిసార్లు అడగలేదు? ఇవన్నీ కూడా ప్రశ్నలే. రాజీవ్ గాంధీకి సంబంధించి 64, 65 రాజ్యాంగ సవరణల బిల్లులపైన ఎన్నిసార్లు అడగలేదండి? సో ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ వైజ్ నేర్చుకుంటేనే ప్రశ్న ఎలా ఇచ్చినా సరే ఆన్సర్ చేస్తారండి. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఏది ఏమైనప్పటికీ కూడా 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులుగా పివి నరసింహారావు ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. పార్లమెంట్లో 2/3 మెజార్టీ వచ్చేసింది. ఈవెన్ అప్పట్లో ఉన్నటువంటి 25 రాష్ట్రాలలో 17 రాష్ట్రాలు కూడా ఆమోదించాయి. అంటే సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాయి. పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతో ఆమోదించింది. 17 రాష్ట్రాల ఆమోదం కూడా లభించింది. కాబట్టి 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అనేవి అమల్లోకి వచ్చాయి, రాలేదా? అమల్లోనికి వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చర్చించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే అత్యంత మెజారిటీ అంటే లోక్సభలో తిరుగులేనటువంటి మెజారిటీతో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వము 64, 65 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ఇదే స్థానిక స్వపరిపాలనా సంస్థలకి రాజ్యాంగ భద్రత కల్పించాలి అనుకుంటే అవెందుకు నెగ్గలేదు? ఉంటాదో పోతాదో తెలియనటువంటి గవర్నమెంట్ మన పివి నరసింహారావు ప్రభుత్వం. అంటే మనం మాట్లాడుతూ ఉంటాం దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అని చెప్పేసి. అంటే ఎప్పుడు ఉంటాడో తెలియదు కానీ 100 సంవత్సరాలు బతికేశాడు. అలా అన్నట్టు పివి నరసింహారావు ప్రభుత్వాన్ని ఇప్పుడు చూడండి, రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉందండి. రాజీవ్ గాంధీ ప్రభుత్వం 63, 64 రాజ్యాంగ సవరణ బిల్లుల ద్వారా చట్టాల ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలకి రాజ్యాంగ భద్రత కల్పించాలనుకుంది. కానీ అవి పాస్ అయ్యాయా? పార్లమెంట్లో ఫెయిల్ అయింది, పార్లమెంట్లో అవ్వలేదు, అంటే పాస్ అవ్వలేదు, 2/3 మెజార్టీ రాలేదు. కానీ ఇప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వం అంటున్నాం. పివి నరసింహారావు ప్రభుత్వం అదే బిల్లుని
64, 65 అండి. వాటినే మనము 73, 74 రాజ్యాంగ సవరణలుగా ప్రవేశపెట్టాం. ఇవి మాత్రము పార్లమెంట్లో 2/3 మెజార్టీ వచ్చింది. ఈవెన్ 17 రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సినాం. ఇప్పుడు గవర్నమెంట్స్ని కంపేర్ చేయండి. రాజీవ్ గాంధీకి 414 సీట్లు తిరిగిలేని మెజార్టీతో ఉన్నాడు, అయినా 2/3 మెజార్టీ రాలేదు. కానీ పివి నరసింహారావు ప్రభుత్వ పరిస్థితి ఏంటో తెలుసా? అవుట్ ఆఫ్ 543 పివి నరసింహారావు కొన్నటువంటి సీట్లు ఏంటంటే అప్పటికి 1991 సమయానికి అతను కొన్న సీట్లు కేవలం 241. అంటే సింపుల్ మెజార్టీ కూడా లేదు పివి నరసింహారావు. చూడండి, అంటే 543 సీట్స్లో సాధారణ మెజార్టీ కేవలం సింపుల్ మెజార్టీ ఎంత అండి? 272 సీట్లు రావాలి. 272 సీట్లు రావాలంటే పివి నరసింహారావు ప్రభుత్వకు 241. అంటే సింపుల్ మెజార్టీ కావాలంటేనే 31 సీట్లు తక్కువ ఉన్నాయి పివి నరసింహారావు ప్రభుత్వానికి. సింపుల్ మెజార్టీ రావాలంటే, అంటే సింపుల్ మెజార్టీ కూడా లేదు, సాధారణ మెజార్టీ కూడా లేదు లోక్సభలో పివి నరసింహారావు ప్రభుత్వానికి. 241 సీట్లు మాత్రమే. అంటే సాధారణ మెజార్టీ అనుకుంటే 272 సీట్లు కావాలంటే 31 సీట్స్ పివి నరసింహారావు ప్రభుత్వం దగ్గర లేవు. మరి అలాంటి ప్రభుత్వం ఎలా 2/3 మెజార్టీతో ఈ బిల్లును పాస్ చేయగలిగింది? అత్యధిక మెజార్టీ 414 సీట్లు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం పాస్ చేయలేనటువంటి బిల్లుల్ని పివి నరసింహారావు ప్రభుత్వం ఎలా పాస్ చేయగలిగింది? పివి నరసింహారావు ప్రభుత్వం చేసినటువంటి మాయా మంత్రం ఏమిటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందామని. ఏమిటి అతను చేసింది ఏమిటంటే నేను మీకు చెప్తాను చూడండి. మొదట రాజీవ్ గాంధీ ప్రభుత్వం పాస్ చేసిన 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులు ఎందుకు పాస్ చేయలేదో, ఎందుకు పాస్ అవ్వలేదో మాట్లాడుకుందాం. బేసికల్గా మనకి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక స్వపరిపాలనా సంస్థలు. ఇప్పుడు స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించిన అధికారాలు ఏ జాబితాలో ఉంటాయి? రాష్ట్ర జాబితా. మరి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వానికి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అత్యధిక మెజార్టీ ఉన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎందుకు వీటిని అమల్లోనికి తీసుకురాలేకపోయింది? స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఎందుకు రాజ్యాంగబద్ధత కల్పించలేకపోయింది? అతి తక్కువ మెజార్టీ ఉన్న పివి నరసింహారావు ప్రభుత్వం మాత్రం 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలను ఏ విధంగా అమలు చేయగలిగింది అనేది నేను చెప్తా ఉన్నాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక స్వపరిపాలనా సంస్థలు. రాష్ట్ర ప్రభుత్వంలోనే రాష్ట్ర జాబితాకు సంబంధించిన విషయాలపైన నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా అంటే స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన అంశాలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి కాబట్టి వాటిపైన నిర్ణయం తీసుకునే అధికారం ఎవరిదని చెప్పండి మీరు నాకు? రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఈ 64, 65 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలనా సంస్థల అధికారాలని స్థానిక స్వపరిపాలనా సంస్థలకి ఎవరు బదిలీ చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తుంది. చూడండి, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలని స్థానిక స్వపరిపాలనా సంస్థలకి కేంద్రం ఇక్కడ బదిలీ చేస్తుంది. అంటే రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించాయి 63, 65 రాజ్యాంగ సవరణ బిల్లు. నెక్స్ట్ రెండవ పాయింట్ ఏమిటంటే ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉండేదంటే కేంద్రం అనేది రాష్ట్రాలకు నిధులు ఇస్తే రాష్ట్రాలు అనేవి ఆ నిధులను తీసుకెళ్లి స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఇచ్చేవాడు. కానీ ఈ 64, 65 రాజ్యాంగ సవరణ చట్టాల్లో చేసినటువంటి మార్పు ఏమిటంటే కేంద్రం అనేది ఇక నుంచి నిధులు ఏవైతే ఉంటాయో ఫండ్స్ని నేరుగా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఇస్తాము. అంటే మధ్యలో రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఈ రాష్ట్రాల పాత్ర ఉండదు. నిధులను మేము రాష్ట్రాలకు ఇవ్వము, మేము డైరెక్ట్గా స్థానిక స్వపరిపాలనా సంస్థలకే ఇస్తాము. ఇంతకుముందు ఎలా ఉండే? కేంద్రం రాష్ట్రాలకు ఇస్తే రాష్ట్రాలు ఆ నిధులను తీసుకెళ్లి స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఇచ్చేవి. కానీ ఇప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం 64, 65 రాజ్యాంగ సవరణ చట్టాల్లో పేర్కొన్నది ఏమిటి? కేంద్రమే నేరుగా స్థానిక స్వపరిపాలన సంస్థలకు నిధులు ఇస్తాయి, ఆ నిధులను స్థానిక స్వపరిపాలన సంస్థలు ఖర్చు పెట్టుకోవాలి. ఈవెన్ మనకి ప్రధానమంత్రి రోజ్గారీ యోజన అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే ఈ ప్రధానమంత్రి రోజ్గారీ యోజన పథకం ద్వారా గ్రామీణ అభివృద్ధి కోసము అప్పట్లో ₹1,00,000 ఫండ్ కేటాయించేవారు. ఆ ₹1,00,000 ఫండ్ను కూడా నేరుగా స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఇచ్చేవారు. అంటే నేను చెప్పిన ఈ ప్రతి విషయంలో మీకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏమిటంటే రాష్ట్రాల యొక్క ప్రాముఖ్యతను తగ్గించారు ఈ యొక్క 64, 65 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా, అంటే బిల్లుల ద్వారా. మరి రాష్ట్రాల యొక్క ప్రాముఖ్యత తగ్గుతుంది కాబట్టి రాష్ట్రాలకి ప్రాధాన్యత వహించేటటువంటి సభ, రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి సభ ఏమిటండి? రాజ్యసభ. అందుకే రాజ్యసభ ఈ యొక్క బిల్లులను తిరస్కరించింది. చెప్పాను నేను మీకు. 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులు అనేవి లోక్సభలో తిరుగులేని మెజార్టీతో పాస్ అయ్యాయి. కానీ రాజ్యసభలో మాత్రం 4 ఓట్ల తేడాతో ఓడిపోయింది. 4 ఓట్స్ సరిపోలే, అంటే రాజ్యసభ తిరస్కరించింది. ఎందుకు ఈ బిల్లులను తిరస్కరించిందంటే రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహించే సభ రాజ్యసభ కాబట్టి, రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన సభ రాజ్యసభ కాబట్టి అందుకే వీటిని తిరస్కరించింది. ఎందుకు ఇక్కడ రాష్ట్రాల ప్రాముఖ్యత తగ్గుతుంది? ఈ బిల్లుల ద్వారా కేంద్రము రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలను స్థానిక స్వపరిపాలన సంస్థలకి కేంద్రం బదిలీ చేస్తుంది, రాష్ట్రాలు చేయట్లేదు.
ఇంకొక విషయం ఏమిటంటే నిధులు అనేవి కేంద్రం డైరెక్ట్గా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఇస్తుంది, రాష్ట్రాలను తీసేసింది. అంటే ఇక్కడ 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులు అనేవి రాష్ట్రాల ప్రాముఖ్యతను తగ్గిస్తున్నాయి. కాబట్టి మరి రాష్ట్రాల ప్రాముఖ్యత తగ్గేటప్పుడు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత రాష్ట్రాలకి, ప్రాతినిధ్యం రాష్ట్రాలకి ప్రాధాన్యత వహించేటటువంటి సభ ఏమిటంటే రాజ్యసభ. కాబట్టి ఈ రాజ్యసభ అనేది తిరస్కరించింది. అర్థమైంది? రాష్ట్ర ప్రజలకి ప్రాతినిధ్యం వహించే సభ అంటే విధానసభ అండి, రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభ అంటే రాజ్యసభ అండి. కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని లేదు. అర్థమవుతుందా లేదా? రాష్ట్ర ప్రజలకి ప్రాతినిధ్యం వహించే సభ విధానసభ, అసెంబ్లీ. రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహించే సభ రాజ్యసభ. అర్థమైంది లేదండి? మరి ఇక్కడ 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులు అనేవి రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గిస్తున్నాయి. కాబట్టి ఆబ్వియస్లీ ఎవరు వ్యతిరేకిస్తారు? రాజ్యసభ. అందుకే రాజ్యసభ 4 ఓట్ల తేడాతో దీన్ని ఓడించేసింది. 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లుని నెగ్గనివ్వకుండా చేసింది. కాబట్టి ఇప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వము ఏ విధంగా ముందుకు వెళ్ళింది? అతను చేసిన మాయామంత్రం ఏమిటంటే ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఆ డ్రాబ్యాక్స్ను పాజిటివ్గా మలుచుకున్నాడు పివి నరసింహారావు ప్రభుత్వం. ఎలా? ఇప్పుడు చూడండి. తొలి ఏం చెప్పాను? కేంద్రమే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలను తీసుకెళ్లి స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఇస్తుంది అంటున్నాం. కేంద్రమే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలను తీసుకెళ్లి స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఇస్తుంది. అందుకే అవి నెగ్గలేదు. ఇప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అయ్యా రాష్ట్ర జాబితాలో ఏ ఏ అంశాలైతే స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించిన ఉన్నాయో వీటన్నింటి కోసము మేము ఒక షెడ్యూల్ను తయారు చేస్తూ ఉన్నాం. అదే ఏమిటంటే 11వ షెడ్యూల్. ఈ 11వ షెడ్యూల్ దేనికోసం సంబంధించి? పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి 11వ షెడ్యూల్ను తయారు చేసి ఈ 11వ షెడ్యూల్లో 29 అంశాలను చేరుస్తూ ఉన్నాం. ఎన్ని అంశాలు? 29 అంశాలు. ఏమిటి అంశాలు? స్థానిక స్వపరిపాలనా సంస్థల్ని ఎలా అభివృద్ధి చేస్తే మంచిది, ఎలా అమలు చేస్తే మంచిది, ఏ ఏ అధికారాలను స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఇస్తే మంచిది అని చెప్పేసి ఆ 29 అంశాలను తీసుకెళ్ళి ఏ షెడ్యూల్లో చేర్చారు? 11వ షెడ్యూల్లో చేర్చింది. ఎవరు? పివి నరసింహారావు ప్రభుత్వం. ఇప్పుడు ఏం చెప్పింది పివి నరసింహారావు ప్రభుత్వం? అయ్యా మేము మీకు ఒక రూట్ మ్యాప్ చూపిస్తున్నాం, మేము ఒక మార్గదర్శకంగా పనిచేస్తున్నాం. ఒక రూట్ మ్యాప్ మీకు చూపిస్తున్నాం. ఏమిటి? ఇగోండి, ఈ అంశాలని మీరు కనుక స్థానిక స్వపరిపాలనా సంస్థలకు బదిలీ చేస్తే స్థానిక స్వపరిపాలనా సంస్థలు లోకల్ గవర్నెన్స్ అనేవి చాలా అద్భుతంగా డెవలప్ అవుతాయి. అయితే ఈ అంశాలు బదిలీ చేయాలా లేదనేది మీ ఇష్టము, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇష్టము. మీకు ఇష్టం ఉంటే బదిలీ చేసుకోండి, లేదా మీకు ఎన్ని ఇష్టం ఉంటే అన్ని బదిలీ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో కేవలం 5 రాష్ట్రాలు మాత్రమే 29 అంశాలకి 29 అంశాలు స్థానిక స్వపరిపాలనా సంస్థలకు బదిలీ చేశాయండి. ఏమిటా రాష్ట్రాలంటే, ఒకటవది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కావచ్చు, గుజరాత్ రాష్ట్రం కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు. చూడండి, సౌత్ ఇండియా స్టేట్స్ 3, నార్త్ ఇండియా స్టేట్స్ 2. నార్త్ ఇండియా స్టేట్స్ ఏమిటి? గుజరాత్, వెస్ట్ బెంగాల్. సౌత్ ఇండియా స్టేట్స్ ఏమిటి? తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఈ 5 రాష్ట్రాలు మాత్రమే ఈ యొక్క 11వ షెడ్యూల్లో చేర్చినటువంటి 29 అంశాలకి 29 అంశాలని కూడా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు బదిలీ చేశాయి. మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 29 రాష్ట్రాల్లో ఎప్పటికీ కూడా మనము 20 అంశాలను మాత్రమే స్థానిక స్వపరిపాలనా సంస్థలకి కేటాయించామని. అంటే ఇక్కడ చూడండి, అంటే పివి నరసింహారావు ప్రభుత్వం అనేది రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. మేము చెప్తున్నాం, ఇగోండి ఈ 11వ షెడ్యూల్లో ఉన్న 29 అంశాలు స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఇస్తే స్థానిక స్వపరిపాలనా సంస్థలు సక్రమంగా అమలవుతాయి. అయితే 29 అంశాలకు 29 అంశాలు ఇవ్వాలా లేదనేది మీ ఇష్టం, ఎన్ని ఇచ్చుకుంటారో మీ ఇష్టం, ఫ్రీ హ్యాండ్ మీకు ఇస్తున్నామని చెప్పేసి రాష్ట్రాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది ఈ యొక్క 11వ షెడ్యూల్ ద్వారా. అంతేకాదు 12వ షెడ్యూల్ని చేర్చారు. 12వ షెడ్యూల్ ద్వారా ఏం చెప్పారంటే, ఇది పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి 11వ షెడ్యూల్. 12వ షెడ్యూల్ అనేది పట్టణ నగరపాలక సంస్థలు. ఈ పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించి ఒక 18 అంశాలు ఇందులో చేర్చుతున్నాం. ఈ 18 అంశాలకి 18 అంశాలు పట్టణ నగరపాలక సంస్థలకు ఇస్తారా, లేదా మీకు నచ్చని ఇచ్చుకుంటారా, అది కూడా మీ ఇష్టము. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే, 11, 12 షెడ్యూల్ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకి, పట్టణ నగరపాలక సంస్థలకి అక్కడ 28 అంశాలు, ఇక్కడ 18 అంశాల ద్వారా ఈ అంశాలని స్థానిక స్వపరిపాలనా సంస్థలకి ఇస్తే అవి సక్రమంగా అమలవుతాయి అని చెప్పేసి మాత్రమే మేము చెప్తున్నాం. మేము ఒక మార్గదర్శకంగా పనిచేస్తున్నాం, మీకు ఒక దిక్సూచన చూపిస్తున్నాం.
అవి ఎలా అమలు చేయాలి, ఎన్ని ఇచ్చుకోవాలనేది మీ ఇష్టం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది కాబట్టి ఇక్కడ 29 అంశాల్లో 29కి 29 ఈ 5 రాష్ట్రాలు అమలు చేస్తే మన తెలుగు రాష్ట్రాలు మాత్రం 20 అంశాలు ఇచ్చాయి. అలా ఒక్కొక్క రాష్ట్రం వారికి ఎన్ని నచ్చితే అన్ని అంశాలను మాత్రమే స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఇచ్చాయి. వారికి ఇష్టం లేనివి వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకుని ఉంచుకున్నాయి. వాళ్ళ జాబితాలో రాష్ట్ర జాబితాలోనే ఆయా రాష్ట్రాలు ఉంచుకున్నాయి. అర్థమైందా లేదండి? అంటే ఈ పాయింట్ ద్వారా మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏమిటంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వం మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఏమిటి అభిప్రాయాలను తీసుకోకుండా నేరుగా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలను తీసుకెళ్లి ఈ 64, 65 రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వమే స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఇచ్చేస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళేం చెప్పారు, మేము ఇందులో చేరుస్తున్నాం, 11, 12 షెడ్యూల్లో చేర్చి అందులో ఏర్పాటు చేస్తున్నాం, ఇందులో ఉన్నవి ఇవ్వాలా ఇవ్వద్దు అనేది మీ ఇష్టం అని చెప్పేసి రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇచ్చింది. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ రెండవది ఏమిటి చెప్పాము, రాజీవ్ గాంధీ ప్రభుత్వము నిధులను నేరుగా స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఇస్తుంది. అంటే రాష్ట్రాల ప్రాధాన్యత ఇక్కడ లేదు, రాష్ట్రాలకు నిధులు ఇవ్వమని చెప్పింది. సో కాబట్టి ఇక్కడ పివి నరసింహరావు ప్రభుత్వం మేల్కొని ఏం చేసింది, మేము అనగా కేంద్ర ప్రభుత్వం నిధులను ఎవరికి ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలే మీరే స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఇవ్వండి, మీరే లోకల్ గవర్నెన్స్ అన్నింటికీ కూడా మేము మీ నిధులు మీకు ఇస్తాం, రాష్ట్రాలకు ఇస్తాం, మీరు వాళ్ళకి పంచండి అని చెప్పేసి చెప్పింది. అంటే ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా రాజీవ్ గాంధీ కాలంలో పివి కాలంలో వచ్చిన తేడాలు ఏమిటంటే 64, 65 రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాల ప్రాముఖ్యతను వాళ్ళు తగ్గించారు. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వీళ్ళు రాష్ట్రాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకోసమే వెంటనే రాష్ట్రాలు ఏమన్నాయి, ఆ బిల్లులేవో కొంచెం ఫాస్ట్గా పాస్ చేయండి సార్, మేము వాటిపైన అమలు చేసుకొని కొంచెం ఆ బిల్లులేవో కొంచెం ఫాస్ట్గా పంపించండి అని చెప్పి 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలని అమల్లోనికి తీసుకొచ్చాయి. అర్థమైందా లేదండి? సో రాష్ట్రాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వలన అక్కడ పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతో ఆమోదించింది. అప్పట్లో ఉన్న 25 రాష్ట్రాల్లో 17 రాష్ట్రాలు యొక్క 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలని ఆమోదించాయి కాబట్టి 1992లో ఈ యొక్క 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలకి రాజ్యాంగ భద్రత కల్పించాము. రాజ్యాంగ భద్రత కల్పించిందంటే 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992. కానీ రాజ్యాంగ సవరణ చట్టాలు అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఇది అమల్లోకి ఎప్పటి నుంచి వచ్చిందంటే 1993 నుంచి అమల్లోకి వచ్చాయనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఈ 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అర్థమైంది కదండి. రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో ఎందుకు ఇవి అమల్లోనికి రాలేదు, ఎందుకు ఇవి చట్టాలుగా మారలేదు, ఎందుకు పివి నరసింహారావు కాలంలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అమలయ్యాయి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇంతకంటే క్లియర్గా మరి ఇంకెవరు చెప్తారని నేను అనుకోవట్లేదు. మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను నా యొక్క 100% ఎఫర్ట్స్ పెడుతున్నాను. మీరు బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అయి విన్నట్లయితే మీకు ఏది అర్థం కాదండి. కేవలం క్వాలిటీయే కాదు, ఇంకెంత బాగా చెప్పినా సరే మీకు అర్థం కాదు. సో కాబట్టి జాగ్రత్తగా క్లాస్ విన్నంతసేపు కూడా దీనిపైన మీ యొక్క మనస్సును నిమగ్నం చేయండి దయచేసి. సో ఇలా 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అమల్లోకి వచ్చేట్టున్నాం. ఇప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అమల్లోనికి రావడం మూలంగా రాజ్యాంగంలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. రాజ్యాంగంలో వచ్చిన మార్పులు ఏమిటంటే 9వ భాగాన్ని ఏర్పాటు చేస్తామండి. 9వ భాగాన్ని ఏర్పాటు చేయలేదు. 9వ భాగంలో అంటే 9th పార్ట్లో ఈ యొక్క పట్టణ నగరపాలక సంస్థలు ఏవైతే ఉంటాయో పంచాయతీరాజ్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ పంచాయతీరాజ్ సంస్థల కోసము 243 to 243 ఆర్టికల్స్ను చేర్చడం అనేది జరిగిందండి. అదేవిధంగా 9A భాగాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ పట్టణ నగరపాలక సంస్థల కోసము 243P to 243ZG వరకు ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. సో ఓ తర్వాత ఏమిటి పి, MNOP అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో కాబట్టి ఓతో 9వ భాగం పంచాయతీరాజ్ సంస్థలు ఎండ్ అయిపోతాయి. పట్టణ నగరపాలక సంస్థలు అనేవి దేంతో స్టార్ట్ అవుతాయి, 243P to 243ZG అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో చాలా ఇంపార్టెంట్. కాబట్టి 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అమల్లోనికి రావడం మూలంగా భారత రాజ్యాంగంలో వచ్చిన మార్పు, రాజ్యాంగ భద్రత కల్పించామంటున్నాం కదా. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించామంటే వాటిని రాజ్యాంగంలో ఏర్పాటు చేయాలి. రాజ్యాంగంలో ఎక్కడ ఏర్పాటు చేశాము, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ భాగాన్ని చేర్చాము. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 9A భాగం ద్వారా పట్టణ నగరపాలక సంస్థలను ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా ఇంపార్టెంట్. అయితే మీకు అందరికీ ఒక డౌట్ రావాలి, 9వ భాగంలోనే దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, 9A భాగం ప్రత్యేకంగా కొత్త భాగాన్ని ఏర్పాటు చేసి ఎక్కడైనా క్యాపిటల్ లెటర్ కనిపిస్తుందంటే వాటిని కొత్తగా ఏర్పాటు చేశామని అర్థం. ఎందుకు ఇక్కడే ఏర్పాటు చేశామంటే మీకు అందరికీ కూడా తెలిసిందే 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది జరిగిందండి.
ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగే సమయంలో అప్పటి వరకు కూడా ఈ 9వ భాగంలో ఏముండేదంటే అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఉండేవండి. ఈ 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు ఈ అండమాన్ అండ్ నికోబార్ దీవుల్ని 9వ భాగం నుంచి తొలగించి ఏ భాగంలోనే చేర్చారు? 8వ భాగంలో చేర్చారండి. ఎందుకంటే 8వ భాగంలో అప్పటికే యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ 8వ భాగంలో ఉన్నాయి. కాబట్టి 1956లో ఈ అండమాన్ నికోబార్ దీవులను తీసుకెళ్లి ఎందులో చేర్చేశారు? 8వ భాగంలో. కాబట్టి ఇక్కడ ఏ భాగం ఖాళీ అయింది? 9వ భాగం. 9వ భాగం ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ దేన్ని చేర్చారు? పంచాయతీరాజ్ సంస్థలను చేర్చి వాటి కోసం 243 to 243 ఆర్టికల్స్ని చేర్చారు. మరి పంచాయతీరాజ్ సంస్థల దగ్గర ఒక ఆర్డర్ వైజ్ ఉంటాయి కాబట్టి పట్టణ నగరపాలక సంస్థలని కూడా దాని తరువాత ఇంకో భాగం ఖాళీ లేదు కదా, అందుకే 9A భాగం అనే కొత్త భాగాన్ని ఏర్పాటు చేసి వాటి కోసం 243P2 243ZG అధికారులను కేటాయించి పట్టణ నగరపాలక సంస్థల్ని 9A భాగాన్ని చేర్చారు. అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ గత క్లాసుల్లో భాగాలు అనేటువంటి కాన్సెప్ట్ అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాల గురించి చెప్పేటప్పుడు, పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని వివరించాను. ఇక్కడ ఎలానో సందర్భం వచ్చింది కాబట్టి మరలా చెప్పాను. 9వ భాగం ఎందుకు ఖాళీ అయింది, అక్కడ పంచాయతీరాజ్ సంస్థలు ఎందుకు ఏర్పాటు చేశారు, ఆ కిందే 9A భాగాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే ఒక ఆర్డర్ వైజ్ ఉండడం కోసం. పంచాయతీరాజ్ సంస్థలు పట్టణ నగరపాలక సంస్థలు ఒక ఆర్డర్ వైజ్ ఉంటాయి కాబట్టి 9వ భాగం పంచాయతీరాజ్ సంస్థలు, 9A భాగం పట్టణ నగరపాలక సంస్థలు. కాబట్టి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో వచ్చిన మార్పులు ఇవి. వీటితో పాటుగా ఇంకా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన ఇంకొక మార్పులు ఏమిటంటే 11వ షెడ్యూల్ను చేర్చారు, 12వ షెడ్యూల్ను చేర్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే 11, 12 షెడ్యూల్ను కూడా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారానే మనం రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చాము. మీకు అందరికీ తెలిసిందే, భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చే సందర్భంలో అంటే భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చే నాటికి మన భారత రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్ ఏంటంటే కేవలం 8 అండి. కానీ ప్రస్తుతం స్టిల్ నౌ 2024 సమయానికి భారత రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్ ఏంటంటే 12 అండి. అంటే ఎన్ని షెడ్యూళ్ళు పెరిగాయి? 4 షెడ్యూళ్ళు పెరిగాయి. ఏమిటా 4 షెడ్యూళ్ళు? 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా నెహ్రూ ప్రభుత్వం అనేది ఏం చేసిందండి? భూ సంస్కరణల కోసము 9వ షెడ్యూల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ల్యాండ్ రిఫార్మ్స్ కోసము 9వ షెడ్యూల్ని ఏర్పాటు చేసింది, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అదేవిధంగా 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపు కోసము, పార్టీ ఫిరాయింపు చట్టంలో భాగంగా 10వ షెడ్యూల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 10th షెడ్యూల్ ఇస్ నథింగ్ బట్ పార్టీ ఫిరాయింపు చట్టము. చాలా చాలా ఇంపార్టెంట్, యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో కాబట్టి 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10వ షెడ్యూల్ చేర్చాం. నెక్స్ట్ 11వ షెడ్యూల్ అంటే మీకు తెలుసు 1992లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ యొక్క 11వ షెడ్యూల్ని, అదేవిధంగా 74 ద్వారా 12వ షెడ్యూల్ని చేర్చడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ 1992లో 11, 12 షెడ్యూల్ని చేర్చారు. సో కాబట్టి భారత రాజ్యాంగం అమల్లోనికి అంటే భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చే సమయానికి ఉన్న షెడ్యూల్స్ అంటే 8, ప్రస్తుతం ఉన్నవంటే 12. అంటే ఎన్ని యాడ్ అయ్యాయి అంటే 4. ఆ 4 ఏమిటంటే 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9వ షెడ్యూల్ భూ సంస్కరణ కోసం, 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1985లో రాజీవ్ గాంధీ కాలంలో పార్టీ ఫిరాయింపు చట్టము 10వ షెడ్యూల్, 1992లో పట్టణ నగరపాలక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థల కోసము 11, 12 షెడ్యూల్స్ను మనము చేర్చడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఉన్న షెడ్యూల్స్ 12 అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? సో ఇదండి ఓవరాల్ మనకి స్థానిక స్వపరిపాలనా సంస్థలు అనేవి ఏ విధంగా భారత రాజ్యాంగంలో చేర్చబడ్డాయి, ఈ 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు ఏ విధంగా అమల్లోకి వచ్చాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనండి? అయితే అందరికీ కూడా ఉన్నటువంటి డౌట్ ఏమిటంటే, ఎవరు అడిగారు మొన్న, అన్ని రాష్ట్రాల్లో కూడా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుందంటే లేదండి. లేదు కాబట్టే మనకి ఎవరు ఎల్ఎం సింఘ్వి కాబట్టి అదే చెప్పింది కదా, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా ఉండాలని చెప్పిందంటే అర్థం ఏమిటి? అన్ని రాష్ట్రాల్లో కూడా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ లేదు. ఇప్పుడు మీకు అర్థమవడం కోసం చెప్పాలంటే ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల్లో మాత్రమే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందండి. వెస్ట్ బెంగాల్లో కేవలం ఈ ఒక్క రాష్ట్రంలోనే 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందండి. మిగిలిన 11 రాష్ట్రాలు 16 + 1 17 పోతే అవుట్ ఆఫ్ 28 ఇంకా ఎన్ని మిగిలాయి? 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 11 రాష్ట్రాల్లో 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. చూడండి, 16 రాష్ట్రాల్లో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, వెస్ట్ బెంగాల్లో 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, మిగిలిన 11 రాష్ట్రాల్లో 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా మనం ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలను అమలు చేసే విషయంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైనటువంటి అంచెల వ్యవస్థలు మనం ఏర్పాటు చేయలేదు. కొన్ని రాష్ట్రాల్లో 3 అంచెలు, కొన్ని రాష్ట్రాల్లో 2 అంచెలు, ఒక రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ అయితే 4
4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. వాళ్ళకు అనుగుణంగా వారి రాష్ట్ర ప్రభుత్వాలు అలా అమలు చేసుకున్నాయి. మనదేంటంటే ఆ 16 రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఒకటి. మనం ఏమిటి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అనుసరిస్తూ ఉన్నాం. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ. అర్థమైందా లేదండి? సో ఇది మనకి స్థానిక స్వపరిపాలనా సంస్థలు 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలకి ఏ విధంగా రాజ్యాంగబద్ధత కల్పించామో అనేది మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మనము మెయిన్ కాన్సెప్ట్లను అడుగు పెడదాం. అసలు 73 రాజ్యాంగ సవరణ చట్టం ఏమిటి, అందులో ఉన్న అంశాలు ఏమిటి, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఏమిటి, అందులో ఉన్న ఆర్టికల్స్ ఏమిటి, అందులో ఉన్న అంశాలు ఏమిటి, నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. ఓకేనండి? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మన యొక్క ఛానల్ నెంబర్ 7036621946 నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. కోర్సు వివరాలు తెలుసుకోండి. 7036621946 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ కాల్ చేసి ఫుల్ కోర్సు వివరాలు తెలుసుకొని ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వండి. సీరియస్ ప్రిపరేషన్ చేయండి. క్లాసెస్ అన్నీ కూడా కోర్సులో ఆర్డర్ వైజ్ ఉంటాయి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్ రాసుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి, మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ రాబోయేటటువంటి ఎగ్జామినేషన్లో మరలా ప్రతి క్లాస్లో లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క గోల్ని పదే మీకు గుర్తు చేయాలని చెప్పేసి, మీ యొక్క లక్ష్యాన్ని గుర్తు చేయాలని చెప్పేసి ప్రతి క్లాస్లో కూడా ఈ మాట నేను మాట్లాడుతూ ఉన్నాను. మీ యొక్క కళలను సాకారం చేసుకోవడం కోసము రాత్రనక పగలనక కష్టపడండి. ఏదో ఒక రోజు మీదంటూ వస్తుంది. ఆ రోజున కాలర్ ఎగరేసుకుంటూ తిరగొచ్చు. ఓకేనండి? నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.